బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ట్రావెల్ వ్లాగ్స్ చేసే వాళ్ళ మీద నాకు ఎప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఆన్ కెమెరా ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉండి వాళ్ళకి లైఫ్ బోర్ కొట్టేదా? అంటే బ్యాక్ ఆఫ్ ది కెమెరా అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? అంటే ట్రావెలింగ్ వ్లాగ్స్ చేసే వాళ్ళ మధ్యలోనే బోల్డ్ అని గొడవలు అవుతూ ఉంటాయి. అది పనిగా యూట్యూబ్లో మనం బోల్డ్ అని రచ్చ చేసిన వీడియోస్ కూడా చూసుంటాము. ఎందుకని పక్కన వాళ్ళు ఎదుగుతుంటే చూడలేరు? ఎందుకని ఎప్పుడు ట్రావెలింగ్ అంటే అమ్మాయిలు ఆ బికినీ ఫోటోలు ఇవి పెడితేనే వీడియోస్ చూస్తారనే అపోహలో ఉంటారు? ఈ విషయాల గురించి మాట్లాడడానికి, అలానే తన ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడడానికి ఒంటరి ప్రయాణికుడు ఉన్నారు. నిజంగానే ఒంటరా కాదా అని చెప్పేసి కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. కార్తిక్ గారు, సో బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను. కార్తిక్ గారు, నిజంగా ఒంటరి ప్రయాణికుడు, అసలు ఒంటరి ప్రయాణికుడు అని ఎందుకు పెట్టుకున్నారు యూట్యూబ్ పేరు? అదేం లేదండి, నేను సోలోగా ట్రావెల్ చేయడం ఇష్టం, నాకు ఒంటరిగా తిరగడం. అందుకే ఇంకా ఇంగ్లీష్లో పెట్టుకోలేంగా, తెలుగులో ఒంటరి ప్రయాణికుడు అని పెట్టుకున్నాను. కానీ మీరు ఒంటరిగా ఎప్పుడు కనిపించిందే లేదే. ట్రావెలింగ్లో పరిచయం అవుతారు, ఇది జనాలు పరిచయం అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రావెలింగ్ కదా. జనాలు పరిచయం అవుతారు, వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటాను. ఓకే, మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అమ్మాయిలే కనిపిస్తూ ఉంటారు. ఏమోండి, మీరు అదే చూసినారేమో. అవునా? సో మీ యూట్యూబ్ ఓపెన్ చేసి మనం చూద్దాం కావాలంటే. చాలా ఉంటాయండి, కానీ వైరల్ అయినట్టు అవి ఉంటాయి. జనాలు ఎక్కువ కోరుకుంటున్నారు కదా, సో అందుకని. జనాలు ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి. ఓకే, అసలు ట్రావెలింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు? నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అండి. సో ఇనిషియల్గా నేను ఐటీ జాబ్ చేసేవాడిని. మీకు ఐడియా ఉంటుంది, యూనిలివర్ ఐడియా ఉంది. సో నేను యూనిలివర్లో వర్క్ చేసేవాడిని, వెబ్ డెవలప్మెంట్ చేసేవాడిని. సో దాని తర్వాత ఇంకా ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ నాకు ఎప్పటి నుంచో ఉంది, బట్ అప్పుడు ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా లేదు. ఓకే, సో స్ట్రాంగ్ అయిన తర్వాత నేను ఇంకా రిజైన్ చేసేసి ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. ఎక్కడి నుంచి మీరు? తిరుపతి నుంచి అండి. ఏం చదువుకున్నారు? బీటెక్ కంప్లీట్ అయింది. అవునా? అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు? మమ్మీ ఇంట్లో ఉంటారు, నాకు ఒక బ్రదర్ ఉన్నారు, బ్రదర్ వర్క్ చేస్తారు. డాడీ నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న పాస్ అవుట్ అయిపోయినారు. ఓకే, సో అలా డాడీకి కూడా అది డ్రీమ్ అనమాట, ట్రావెల్ చేయడం అనేది. సో ఆ డ్రీమ్ని నేను కంటిన్యూ చేస్తున్నా, డాడీ డ్రీమ్. మీ నాన్నగారికి ఇష్టమా? చాలా ఇష్టం ఉంది. ఓకే, సో మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఫ్యామిలీకి సపోర్ట్ ఎవరు ఉండేవారు? అప్పుడు నేను బ్రదరే చూసుకునే వాళ్ళం. ఇంటర్ సెకండ్ ఇయర్కే? బీటెక్ సెకండ్ ఇయర్ అండి. బీటెక్ బీటెక్ సెకండ్ ఇయర్, బ్రదర్ థర్డ్ ఇయర్. అప్పుడు కొంచెం స్ట్రగుల్స్, అందుకే నేను ఇనిషియల్గా ట్రావెల్ చేయలేదు. ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయిన తర్వాత మళ్ళీ జాబ్ రిజైన్ చేసేసి ఇలా ట్రావెల్ స్టార్ట్ చేశాను. జాబ్ రిజైన్ చేసేసారు? అవునండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంత ఈజీ కాదు కదా. అంటే మనకున్న జాబు ప్రతి మంత్ కరెక్ట్ టైంకి శాలరీ వస్తుంది, దాన్ని రిజైన్ చేసి వేరేది ఏదైనా చేసుకోవాలి. అది కూడా వస్తుందా లేదా, అవుతామా లేదా, అసలు దాంట్లో డబ్బు ఉంటుందా లేదా అని తెలియని పొజిషన్ కదా అది. అలాంటప్పుడు ఎలా రిజైన్ చేయగలిగారు అంత ధైర్యంగా? యూట్యూబ్ నేను సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకోవట్లేదు, నాకు ట్రావెల్ చేయడం ఇష్టం. ఎండ్ ఆఫ్ ద డే ఎలానో ట్రావెల్ చేస్తున్నాం కదా, జనాలకి చూపిద్దాం అన్న ఒక ఇంటెన్షన్లో చూపిస్తున్నాను. ఇట్స్ హార్డ్ డిసిషనే, బట్ నా లైఫ్ నేను అలా చూస్ చేసుకున్నా ట్రావెల్ చేద్దామని. అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా యూట్యూబ్ని చూడట్లేదు, జాబ్ రిజైన్ చేశారు. మరి మనీ ఎలా? ఇనిషియల్గా కొంచెం కష్టం ఉండే, నేను సేవ్ చేసుకున్న అమౌంట్స్ యూజ్ చేస్తాను, బ్రదర్ హెల్ప్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు కొంచెం స్టేబుల్గా ఉన్నాం. అదే ఏంటి ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు? ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీ ఉందండి. కంపెనీ రన్ చేస్తారు? అవునండి, మీ ఓన్ గా? మా ఓన్ కంపెనీ ఉంది. వావ్, ఎలా? ఐ మీన్ ఏం కంపెనీ అసలు అది? ఇది యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మేము నేటివ్ ఏఐస్ని బిల్డ్ చేస్తాం, మన డేటా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం దాంతోనే. ఓకే, సో ఈ కంపెనీకి అది రీసెంట్గా 1 year బ్యాక్ స్టార్ట్ చేసుకున్నాం, సక్సెస్ఫుల్గా రన్ అవుతాం. ఎంతమంది పని చేస్తున్నారు ఇప్పుడు మీ కింద? ఒక 160 members ఉంటారండి. 160? అవునండి. సీరియస్లీ? యా. 160 మెంబర్స్కి యూఆర్ పేయింగ్ ది సాలరీస్? అంతే కదండి, ఇంక శాలరీ లేకుండా ఎందుకు పని చేస్తారు వాళ్ళు? బట్ ఐ మీన్ మొన్నటిదాకా మీరు జాబ్ చేస్తుండే, ఒక్కసారిగా రిజైన్ చేశారు, ట్రావెలింగ్లోకి వచ్చారు, ఏఐ కంపెనీ పెట్టారు. అంటే మీరు ఫస్ట్ నుంచి బాగా రిచ్చా? ఫస్ట్ నుంచి రిచ్ ఏం కాదండి, ఇప్పుడు కూడా రిచ్ ఏం కాదు, జస్ట్ అలా అంతే. ఒక కంపెనీ వర్కౌట్ అవుతుంది బాగా? వర్కౌట్ అవుతుంది. ఇంకా రీసెంట్గా ఫిలింలో కూడా ట్రై చేస్తున్నాము, చూడాలా. సినిమాలా? ప్రొడ్యూస్ చేయడానికి రీసెంట్ ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసాము. సో ఇంకా మంచి స్టోరీ వస్తే చేద్దామని చెప్పి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? యూట్యూబ్ నుంచి మీకు అంత మనీ వస్తుందా? యూట్యూబ్ నుంచి రావండి, యూట్యూబ్ నుంచి నా ఫ్లైట్ టికెట్స్కే రావు డబ్బులు. ఫ్లైట్ టికెట్స్కే రావు? ఫ్లైట్ టికెట్స్కే రావు, మనం సంపాదించుకోవాలి అంతే. బెట్టింగ్స్ చేస్తున్నారా? బెట్టింగ్స్ ఎందుకు చేస్తామండి అవన్నీ? బెట్టింగ్స్ ఏం కాదు, ఈ జనరేషన్లో డబ్బులు సంపాదించడం ఈజీ,
ఆ దారి తెలిస్తే ఎవరన్నా సంపాదించుకోవచ్చు. ఇది మా వాళ్ళకి కొంచెం 2 వేసి చెప్పొచ్చు కదా! డబ్బులు లేక పాపం ఏడుస్తున్నారు అందరూ. సో, అలాంటి వాళ్ళ కోసం ఒక కమ్యూనిటీ ఒకటి ఫార్మ్ చేశాను. ఆ కమ్యూనిటీ ఏమంటే న్యూ వరల్డ్. న్యూ ఓకే. వరల్డ్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే మినిమమ్ మీరు ఒక 200 వీడియోస్ పోస్ట్ చేసుంటే హ్మ్. ఆ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వచ్చు. సో, కమ్యూనిటీ మెంబర్స్‌కి ఈజీగా మనీ ఎలా ఎర్న్ చేయాలో ఏంటి అని చెప్తాం. ఎక్కడ వీడియోస్ పోస్ట్ చేసి ఉండాలి? యూట్యూబ్‌లో. యూట్యూబ్‌లో ఒక యూట్యూబ్‌లో ఒక 200 మినిమమ్ వీడియోస్. 200 వీడియోస్ అన్న లైక్ నాట్ షార్ట్ వీడియోస్, ఫుల్ లెంత్ వీడియోస్ ఒక 200 వీడియోస్ అన్న పోస్ట్ చేసుంటే హ్మ్. వాళ్ళు ఎలిజిబుల్. సో, వాళ్ళకి చెప్తాం. వాళ్ళకి ఎలా మనీ సంపాదించాలనేది యాహ్! అందరికీ చెప్పలేం కదండీ. అందరూ కోటీశ్వరులు అయిపోలేరుగా. అయిపోతే మంచిదే కదా యాక్చువల్లీ. అందరూ అయిపోవచ్చు. అందరికీ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండదు. హుహు. ఈ 200 వీడియోస్ చేసుంటే అప్పటికే వాళ్ళు మొత్తం అట్‌లీస్ట్ రుద్దేసి సమ్‌హౌ ఉంటారు ఐడియా కాబట్టి. ఉంటది కదా! హ్మ్. అందుకనేసి. ఓకే. సో, ఒంటరిగా ప్రయాణికుడు అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నారు. ఎలా ఉండేది యూట్యూబ్? అసలు యూట్యూబ్ ప్లాట్‌ఫామే ఒక చెత్త అని చెప్తారు. మామూలుగా అంటే హ్మ్. బోలెడంత మంది యూట్యూబర్స్ ఉంటారు దాంట్లో. అది కాక పోటీ ప్రపంచం అది. అవును. వాళ్ళతో పోటీ పడాలి, వీళ్ళతో పోటీ పడాలని మనల్ని మనం మర్చిపోయి మరీ దాంట్లో ప్రయాణిస్తూ ఉంటారు కదా! సో, మీకెలా ఉండేది బిగినింగ్ యూట్యూబ్? ఇనిషియల్‌గా నేను సోషల్ మీడియాకి రావాలని ఏం లేదండి. మా ఫ్యామిలీ లైన్స్ మొత్తంలో ఎవరు సోషల్ మీడియాలోకి రాలేదు. ఎవరికీ నచ్చదు గదా! ఓకే. సో, ఫస్ట్ టైమ్ బ్రేక్ జేసి నేను సోషల్ మీడియాకొచ్చాను. ట్రావెలింగ్ ఒక 6 మంత్స్ అయిన తర్వాత వై కాంట్ ఐ స్టార్ట్ ఏ సోషల్ మీడియా అని జెప్పేసి అలా స్టార్ట్ జేశాను. హుహు. సో, ప్రెజెంట్ ఇక్కడ దాకా వచ్చింది. ఇనిషియల్‌గా కష్టంగానే ఉండింది. ఓకే. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మీకు తెలిసిందేగా నెగెటివ్ కామెంట్స్ చాలా ఉంటది. బట్ స్టిల్ ఐ కెన్ మేనేజ్. మీకు నెగెటివ్ కామెంట్స్ వస్తాయా? వస్తాయండి. ఎవరికి రాదు నెగెటివ్ దేని కామెంట్స్ అందరికి గురించి? వస్తాయి గదా! వస్తాయి. రీసెంట్‌గా కంటెంట్ చేస్తున్నాం అమ్మాయిలతో కంటెంట్ చేసినప్పుడు ఆబ్వియస్‌గా నెగెటివ్ కామెంట్స్ వస్తాయి. హ్మ్. సో, అలా అది వన్ ఆఫ్ ద వే పాజిటివ్, నెగెటివ్. ఓకే. సో, రెండిటిని తీసుకోవాలా ఈక్వల్‌గా. అదే కదా! నిజంగానే ట్రావెలింగ్ అని చెప్పినప్పుడు ట్రావెలింగ్ అసలు ఎక్కడుంటుందో తెలీదు గానీ, అమ్మాయిలు మాత్రం మీ దాంట్లో ఆ థంబ్‌నెయిల్స్ మీద కూడా బికినీ ఫోటోలేసుకున్న అమ్మాయిలు, ఏదో ఒకటి ఒక అమ్మాయిని పక్కన పెట్టి, ఆ అమ్మాయి ఉందని మీ థంబ్ మీద చూపిస్తేనే మీకు వ్యూస్ వస్తున్నాయా? అలా అని మీ ఆలోచన? అంటే అలా అని ఆల్మోస్ట్ అన్ని వీడియోస్‌కి అమ్మాయిల ఫోటోలు మ్యాండేటరీగా ఉంటాయి. అలానేం కాదు. ఓన్లీ వైరల్ ఏవైతే ఉన్నాయో హ్మ్. వాటికి ఉంటాయి. అందులో ఉన్నదే మనం చూపిస్తున్నాం. లేనిదేమన్నా కొత్తగా క్రియేట్ చేసి ఏం చూపియట్లేదు. హ్మ్. ఎయిదర్ నేను పాజిటివ్ చూపిస్తాను, నెగెటివ్ చూపిస్తాను. అది మీరు చూసే విధానం బట్టి ఉంటుంది. హుహు. మీరు మంచిది చూడండి, మంచివి తీసుకోండి. ఓకే. అందులో గ్రౌండ్‌లోకెళ్ళి $50కి డైమండ్స్ చూపించిన వీడియోస్ ఉన్నాయి. హ్మ్. గోల్డ్ చూపించిన వీడియోస్ ఉన్నాయి. చాలా అడ్వెంచర్స్ చేసిన వీడియోస్ ఉన్నాయి. కానీ జనాలు ఎక్కువ ఏం కోరుకుంటున్నారు? ఇవి చూస్తున్నారు. అందుకని అలానే అదే పెట్టట్లే మనం. ఆ దేశంలో ఉంది. ఆ దేశం డిమాండ్ చేసి ఇప్పుడు థాయిలాండ్‌కెళ్ళి నేను పద్ధతిగా గుళ్ళు వీడియోలు చూపిస్తే ఎలా ఉంటది? హ్మ్. చూపిచ్చొచ్చు కదా! అందరూ అమ్మాయిల్ని చూపిచ్చినప్పుడు మీరు ఆ గుడిలో డెస్టినేషన్ ఇంకేమన్నా ఏంటంటే ఆ చూపిస్తే అట్లా. డెస్టినేషన్ బట్టి మన వీడియోస్ వస్తున్నాయి. ఆడ ఉన్న రియాలిటీని చూపిస్తున్నాను. అన్‌ఫిల్టర్డ్‌గా చేస్తున్నా. ఉన్న డెస్టినేషన్‌లో. హ్మ్. థాయిలాండ్‌కెళ్ళి నేను పద్ధతిగా వీడియోలు నేను చేయలేను. హ్మ్. ఆడ ఉన్నది చూపిస్తా జనాలకి. ఉన్నది ఉన్నట్టు చూపిస్తా. ఎయిదర్ పాజిటివ్, ఎయిదర్ నెగెటివ్ 2 చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మీకు నెగెటివ్ చూపియకుండా ఇది నెగెటివ్ అని చెప్పి మీకు ఎలా తెలుస్తది? హ్మ్. ఎవరో ఒకరు చూపిస్తేనే కదా తెలుస్తది. అలానే చూపిస్తున్నా. బట్ అయినా గాని ఎంటర్‌టైన్‌మెంట్ వేలో చెప్తాను. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నేను ఎంటర్‌టైన్‌మెంట్ చెప్పాలనుకున్నా అలా చెప్తున్నాను. హుహు. ఎండ్ ఆఫ్ ద డే సోషల్ క్లాస్ అయితే యూట్యూబ్‌లో చెప్పడానికి రాలేదు. సో, ఓకే. ఎంటర్‌టైన్ చేస్తాను, నవ్విస్తాను. హ్మ్. ఎందుకు అలా ఎంటర్‌టైన్ చేస్తున్నానంటే ఆల్రెడీ ఐటీలో అందరూ స్ట్రగుల్స్ ఫుల్‌గా జాబ్ చేసి ఫుల్ స్ట్రెస్‌లో ఉంటారు. హుహు. అట్‌లీస్ట్ నా వీడియో ఓపెన్ చేసి ఒక 5, 10 మినిట్స్ హ్యాపీగా నవ్వుకుంటారని చెప్పేసి ఎండ్ ఆఫ్ ద డే నవ్వించాలనుకున్నాను. నవ్విస్తున్నాను. నవ్విస్తున్నారా మీరు వీడియోస్ నుంచి? మీరు నవ్వట్లేదా వీడియో చూసి? నేనెప్పుడు నవ్వలేదు. అవునా? హ్మ్. అంటే అమ్మాయిలని చూసో లేకపోతే ఆల్రెడీ ఉన్నవో ఇంకో ఆ! 10 మంది ట్రావెలర్స్ చేసిన వీడియోస్ చూసో నాకు నవ్వు రాదు. ఆ! ఎందుకంటే ఫస్టే ఎవరో ఒకరు చేస్తున్నప్పుడు అక్కడ చూసేసి ఉంటాం అయిపోయింది. ఓకే. ప్రతిసారి మళ్ళీ థాయిలాండ్ అంటే అమ్మాయిలే, లేకపోతే బ్యాంకాక్ అంటే వీళ్ళే, ఇంకేదైనా అంటే వీళ్ళే. ఏదైనా కొత్తగా ఎందుకు చూపించరు ట్రావెలర్స్? అక్కడ ఇంకేమి లేవా? ఓన్లీ అది దేశం మాత్రమే ఉందా? ఏది అటు సైడ్ డిమాండ్ ప్లస్ చేస్తే పాయింట్స్ అది ఇంకేవి కనిపించవా మీకు? థాయిలాండ్ నేను 100 డేస్ చేశా అండి. హ్మ్. మీరు థాయిలాండ్‌లో ఏది నైట్ లైఫ్ వీడియోలు ఒకటే చూస్తున్నారు. హ్మ్. థాయిలాండ్‌లో పై అని చెప్పి ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఓకే. డెవలప్‌మెంట్ విలేజ్. యాహ్! అది చూపించాను. హ్మ్. ఆ విలేజ్ ఎంత మనకన్నా ఇంకా వాళ్ళు ఎంత డెవలప్‌మెంట్ ఉందో అన్నీ చూపించాను. 100 డేస్ థాయిలాండ్‌లో ఉండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు చూపించాను. ఓకే. అంటే జనాలు చూసింది అవే. ఇంకా అవన్నీ చూడలేదు. వాటికి వ్యూస్ రాలేదు కాబట్టి అవి అలానే ఉన్నాయి. ప్లే లిస్ట్‌లో ఓపెన్ చేసి మీరు 50 వీడియోస్ పైనుంటాయి. హ్మ్. అందులో చూసినటివి ఒక 5 వీడియోసో, 10 వీడియోస్ ఉంటాయి. ఇంకా 40 వీడియోస్ ట్రావెల్ వీడియోసేగా. మీకు యూట్యూబ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కానప్పుడు ఎవరు చూస్తే ఏంటి? చూడకపోతే ఏంటి? అందుకేగా నేను అక్కడ పెడుతున్నాను. ఉన్నయి మొత్తం చూపించొచ్చు గదా! అన్నీ పెట్టేస్తున్నా నేను. హ్మ్. మీరు ప్లే లిస్ట్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు పర్టిక్యులర్ మనం థాయిలాండ్ మాట్లాడుతున్నాం కదా! థాయిలాండ్ పర్టిక్యులర్ ఓపెన్ చేసి చూడండి. లోకల్ ట్రాన్స్‌పోర్ట్ ఎలా యూజ్ చేయాలా? అక్కడ విలేజెస్ ఎలా ఉంటది? లోకల్ ఫారినర్స్‌తో ఇంటరాక్షన్ ఎలా ఉంటది? వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం. హ్మ్. ఇలా అన్నీ చూపించాను. ఓకే. కానీ జనాలు అవి ఎక్కువ చూసారు. ఇవి చూడలేదు. సో, అందువల్ల మీకు తెలియట్లేదు.
సో అంతేగాని పాజిటివ్ సైడ్ కూడా చూపిస్తున్నారు అన్నీ అంటారు మీరు. చూపించాను. ఈవెన్ నేను అండర్ గ్రౌండ్‌కి వెళ్ళి డైమండ్స్ $50కి దొరుకుతదని చెప్పి చూపించాను. ఉమ్, సో అది ఇక్కడ ఈ ఇండియాలో డైమండ్ ఎంత ఉంటుంది రేట్ ఇక్కడ? బయట దేశంలో $50కే మనకి డైమండ్ దొరుకుతదని చెప్పి చూపించాను. లైఫ్ రిస్క్ చేసుకొని లోపలికెళ్ళింది చూపించాను. ఓకే. వరల్డ్స్‌లోనే బెస్ట్ బీచెస్ ఫిలిప్పీన్స్‌కెళ్ళి చూపించాను. ఆఫ్ఘనిస్తాన్‌కెళ్ళి చూపించాను. ఎంత డేంజరస్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్‌కెళ్ళి విలేజ్ లైఫ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చూపించాను. ఉమ్, ఇంకా చైనా అంటారా? చైనా ఈ లాస్ట్ నుంచి గాంజోలో స్టార్ట్ చేసి బీజింగ్‌లో ఎండ్ చేశాను. ఓకే. చైనా సిరీస్ మొత్తం అక్కడ లోకల్ ట్రాన్స్‌పోర్ట్ దగ్గర నుంచి అన్నీ. ఉమ్, ఇప్పుడు ట్రావెలర్స్ ఉన్నారు. నా వ్లాగ్స్ చూసుకుంటే చైనాకి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకే. అంత ఇన్ఫర్మేషన్ చెప్పిన చైనాకి సంబంధించి. ఉమ్. అదండి. సో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎలానే ఇవి కూడా చేస్తారు అంటున్నారు మీరు. చేస్తాను అనట్లేదండి. ఆ కంట్రీలో ఉన్నది చూపిస్తున్నాను నేను. ఉమ్, ఆ కంట్రీలో లేనిదైతే చూపియట్లేదు. ఓన్‌గా క్రియేట్ చేసి. ఓకే. ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను. రియాలిటీ చెప్పడం కష్టం కదండీ సోషల్ మీడియాలో. ఎవరు చూపిస్తారు రియాలిటీ? ఎవరో ఒకరు ఇద్దరు చూపించాలా? ఉమ్, మిగతా చూపించాలి వాళ్ళందరూ కదా. కంటెంటే చేస్తున్నారు. సో నేను రియాలిటీ చూపిస్తున్నాను. చూపిస్తున్నారా? రియాలిటీ పోన్లే. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను నేను ఇక్కడ. మీరు ఒక వాటర్ ఫాల్ అని చూపిస్తే దాని కింద కామెంట్స్ చూసుకున్నారా? ఇలాంటి వాటర్ ఫాల్ తెలంగాణలో కూడా ఉంటది. ఉంటాయండి. అన్ని అక్కడికి వెళ్ళి చోట్ల ఉంటాయి. ఫిలిప్పీన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడవలేదు. అసలు అక్కడ వాటర్ ఫాల్ ఏమి ఉండదు. ఇది బ్యూటిఫుల్ వాటర్ ఫాల్, ఇప్పటిదాకా ఎవరు చూపించింది మీకు అసలు ఇప్పటివరకు తెలియంది అని చూపిస్తారు ఆ చూడండి. వీడియో బ్యాక్‌గ్రౌండ్ ఏమిరంటే మ్మ్. నేను ఒక చోట తినడానికి వెళ్ళి ఉంటాను. ఆ లోకల్ అతను సజెస్ట్ చేస్తాడు. ఒక హిడెన్ వాటర్ ఫాల్ ఉంది. ఈవెన్ అది గూగుల్ మ్యాప్స్‌లో కూడా లేదు. ఓకే. గూగుల్ మ్యాప్స్‌లో కూడా లేదు. ఆ దారి అక్కడికి ఇంకా పైకుంది. ఉమ్, అక్కడికి కట్ అయిపోయింది ఆ దారి. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. సో ఓకే. వెళ్ళినాను కదా! ఆ 1 ఇయర్ హోల్ అడవి అనమాట. ఎంప్టీ అడవిలో నేను ఒక్కడినే ఉన్నాను. 1 మ్మ్. ఇయర్ హైక్ చేసి వెళ్ళి, ఆ 1 ఇయర్ హైక్ చేసిన తర్వాత తీసిన వీడియో అది. ఓకే. ఆ జర్నీ అంతా 1 అవర్ చూపియలేం కదండీ. నడుచుకుంటూ వెళ్తే 1 అవర్ ఎవరు చూస్తారు? 1 అలా అవర్ ట్రావెల్ చేస్తే ఆ 1 వెళ్ళినారు. అవర్ హైక్ చేసి వెళ్ళి ఫైనల్‌గా ఆ డెస్టినేషన్ చూపించినాను. ఓకే. అది. బట్ అది వాటర్ ఫాల్ లా అనిపించలేదు ఇంకా కాబట్టి ఆ ఉంది అది. కామెంట్స్. ఇంకా పైనుంది. అక్కడ ఏదో వర్క్ జరుగుతా ఉండి క్లోజ్ చేసినారు. టెంపరరీగా క్లోజ్ చేసున్నారు. మేబీ యానిమల్స్ ఉండొచ్చేమో. టెంపరరీగా క్లోజ్ చేసినారు ఫారెస్ట్‌లో. ఇంకా ఉందండి వాటర్ ఫాల్ అది. ఓకే. ఈ ట్రావెలర్స్ హ్మ్. ట్రావెల్ వ్లాగ్స్ చేసే వాళ్ళకి మంచి పోటీ ఎక్కువ కదండి. ఆ! ఇంకొకరు బాగుంటే చూడలేరా? లేకపోతే మనమే తోపుండాలని ఫిక్స్ అయిపోతారా ట్రావెలింగ్ వ్లాగ్స్‌లో? మన తెలుగు కమ్యూనిటీ గురించి మాట్లాడదాం మనం హ్మ్. ప్రెజెంట్. తెలుగు కమ్యూనిటీలో ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉన్న క్రియేటర్స్ ఉన్నారు సమ్‌హౌ. యెస్. ఏమంటే ట్రావెల్ చూసేవాళ్ళు ఒక 1 మిలియన్ మెంబర్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు కొత్త క్రియేటర్ వచ్చినారనుకోండి. వాళ్ళకి బాగా కంటెంట్ అతను నవ్విస్తున్నాడు, కవ్విస్తున్నాడు. కంటెంట్ బాగుందంటే ఆటోమేటిక్‌గా యూజర్స్ సెపరేట్ అవుతారు. అవును. సో వాళ్ళకి ఆబ్వియస్‌గా వ్యూస్ తగ్గిపోతది పెద్ద క్రియేటర్స్‌కి. కరెక్ట్. సో అందుకని చెప్పి మన తెలుగు కమ్యూనిటీలో రానిరండి. దానికని రిపోర్ట్ చేయడము, మన హ్మ్. ఛానెల్స్‌ని సప్రెస్ చేయడము. ఈవెన్ దో నేను చాలా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే నా ఛానెల్ ఫుల్ సప్రెస్ చేసినారు. ఎవరు? పెద్ద క్రియేటర్స్ ఎవరైతే మన తెలుగు కమ్యూనిటీలో ఉన్నారో. పెద్ద క్రియేటర్స్ అంటే మన పెద్ద దగ్గర క్రియేటర్స్ ఉండేది అంటే కమ్యూనిటీలో ఎవరున్నారండి? ఇంక నా మళ్ళా అన్వేషణ, బయాస్ అన్ని యాదవ్ వీళ్ళిద్దరూ. కొంతమంది ఉన్నారు కదా! వాళ్ళు చేసినారు. ఓకే. సప్రెస్ అంటే ఏమిరా అంటే మన వీడియోస్ ఉంటాయి కదా! మన హ్మ్. వీడియోస్‌ని తీసుకెళ్ళి పోర్న్ సైట్‌లో ప్లే చేపిస్తారనమాట. పోర్న్ సైట్‌లోనా? అవును. సో ఓకే. ఆటోమేటిక్‌గా అల్గారిథము అది 18+ వీడియోస్ లేకపోతే న్యూడిటీ కంటెంట్ అని చెప్పేసి మన వీడియోస్‌ని పుష్ చేయకుండా ఆడియన్స్‌కి పుష్ చేయకుండా ఆపేస్తది. హుహు. సో మళ్ళీ వాళ్ళ వీడియోస్‌ని వాళ్ళు బూస్ట్ చేసుకుంటారు. అసలు పోర్న్ సైట్‌కి మీ వీడియోస్ ఎలా వర్క్ అవుతాయి? చేయొచ్చు. దాన్ని సప్రెస్ అంటారండి. దానికని కొంతమంది ఉంటారు సప్రెస్ చేయడానికి అని చెప్పేసి. ఓకే. వాళ్ళకి మనం మనీ ఇస్తే మనం సప్రెస్ చేస్తారు మన ఛానెల్. ఇంకా కమెంట్స్‌కి కూడా అలాంటిదే. ఒక 5 వర్డ్స్ ఉంటది. 5 పదాలు ఇచ్చేసి నాకిలా 100 కమెంట్లు సెండ్ చేయాలా, 200 కమెంట్స్ సెండ్ చేయాలంటే వాళ్ళు సెండ్ చేసేస్తారు. చూసేవన్నీ రియాలిటీ ఏమి ఉండవు కదా సోషల్ మీడియాలో. హ్మ్. సప్రెస్ చేయడానికి మనీ ఉంటే చాలు. ఎవరిదైనా సప్రెస్ చేసేయొచ్చు. అంటే వాళ్ళకేం అవసరం? వాళ్ళది ఆల్రెడీ టాప్ ఛానల్. వాళ్ళకి మంచి మంచి వ్యూస్ అదే ఉంటాయి. నేను చెప్తున్నా కదండీ. యూజర్స్ అని స్ప్లిట్ అయిపోతారు. హ్మ్. యూజర్స్ స్ప్లిట్ అయితే ఆటోమేటిక్‌గా వాటికి రీచ్ తగ్గుతది. ఓకే. ట్రావెలింగ్ చూసేవాళ్ళు కొంతమంది అందరూ ట్రావెల్ చూడరు. హ్మ్. ఒక మిలియన్ మెంబర్స్ చూసినారనుకోండి. వాళ్ళకి కాన్స్టెంట్‌గా మిలియన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాన్స్టెంట్‌గా చూసుకుంటే ఇప్పుడు మిలియన్స్ రావట్లేదు. ఎందుకంటే కొత్త క్రియేటర్స్ వస్తున్నారు. వ్యూవర్స్ స్ప్లిట్ అవుతున్నారు. సో అందుకే పెద్ద క్రియేటర్స్‌కి ఇప్పుడు మిలియన్స్ తక్కువైపోతున్నాయి. ఎందుకంటే హుహు. యూజర్స్ స్ప్లిట్ అయిపోతున్నారు కదా! ఓకే. సో వాళ్ళ ఆ పొజిషన్‌ని కాపాడుకోవడానికి ఇలా చేస్తారన్నమాట. అండ్ మన తెలుగు కమ్యూనిటీ ఎంత వరస్ట్‌గా ఉందంటే వేరే వాళ్ళకి మిలియన్స్ వస్తే ఓర్చుకోలేరు, తట్టుకోలేరు. మరి మంది సపోర్ట్ చేస్తున్నట్టు వీడియోస్ పెడతారు మొత్తం యూట్యూబ్‌లో. మనోడు కొత్తగా వచ్చాడు సపోర్ట్ చేయండి. అదంతా ఏముండదు. వాళ్ళు చెప్పిన మాట ఇప్పుడు మీరున్నారు. హ్మ్. నేను తానా అంటే మీరు తందానా అంటే మీకు నేను సపోర్ట్ చేస్తానంటారు. హుహు. మీకు భజన చేయాలా? అది ఓకే. నేను చేయను. అంటే మిమ్మల్ని అడిగారా భజన చేయమని వాళ్ళకి? అడిగారు కదా! అందుకే నాకు కాంట్రోవర్సీలో లాస్ట్ టైమ్ కాంట్రోవర్సీ అయింది. హుహు. ఆ కంటెంట్ నేను చేయనని చెప్పాను. ఎందుకంటే నా ఓన్ మనీతో నేను ట్రావెల్ చేసుకున్నాను. నేను ఎవరికి భజన నేనెందుకు చేస్తాను? హుహు. అలాంటివి నేను చేయను. ఓకే. అందుకే నాకు క్రియేటర్స్‌కి గొడవయ్యి నేను ఆ కమ్యూనిటీ నుంచి కొంచెం దూరంగా ఉంటాను. అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే మనది కొంచెం కమ్యూనిటీ కొంచెం చెత్తగా ఉంటది.
చెత్తగా ఉంటుంది. అవునండి. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అండి. మీరు పెద్ద నవ్వుతున్నారు కానీ. స్టేట్మెంట్ అనేం కాదు. ఉన్న రియాలిటీ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు. హ్మ్. స్టూడియోలో ఉన్నారనుకోండి. మీకు బయట ట్రావెలింగ్ చేసేదా మాకు ఆ కమ్యూనిటీకి మీకు కొంచెం డిఫరెన్స్ ఉంటది. అవును. మేము బయట తిరుగుతాము. ఆ ఎండల్లోకెళ్ళి వీడియోలు తీయాలా, అన్నీ చేయాలా. మళ్ళీ పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అలా స్టాప్ చేసి ఆబ్వియస్‌గా కోపమొస్తది. హ్మ్. ఎందుకంటే కష్టం నాది. అప్‌లోడ్ చేసింది నేనే. ఎవరో హ్యాండిల్స్ పెట్టి ఏమైనా అప్‌లోడ్ చేయట్లేదు. అప్‌లోడ్ చేసింది నేనే. వాళ్ళు సడెన్‌గా ఆపేసేటప్పుడు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క వీడియోకి 1,00,000 అవుతది. కొన్ని వీడియోలకి 50,000 అవుతది. అలా ఒక్కొక్క వీడియోకి అంత ఇన్వెస్ట్ చేసి మా టైమ్ స్పెండ్ చేసి మేము వీడియోస్ చేస్తాం. జెన్యూన్‌గా వ్యూస్ రాకపోతే అది ఓకే. కానీ వీళ్ళు వాంటెడ్‌గా సప్రెస్ చేస్తారు కదా! హ్మ్. అందుకని. మీకెలా తెలుసు వాళ్ళు సప్రెస్ చేస్తున్నారు, మీ వీడియోస్‌ని వాళ్ళే మనం హ్యాండిల్ తొక్కేస్తున్నారని? చేస్తాం కదా! మనకు తెలుస్తదండి. దానికని కొన్ని వెబ్‌సైట్స్ ఉంటది. మనకి స్ట్రైక్స్ వచ్చినా, మనకి రిపోర్ట్స్ పడినా, మనం చెక్ చేసుకోవచ్చు. మన ఛానెల్‌ని ఎంగేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు రీచ్ తగ్గిపోయింది, హుహు. సడెన్‌గా ఎందుకు డ్రాప్ అవుట్ అవుతది అని చెప్పేసి. ఇంకా మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తాను. సడెన్‌గా రీచ్ ఉంటది. హ్మ్. ఒక్క సెకండ్ ఉన్నట్టుండి డ్రాప్ అవుతది. అవును. అన్‌ఎక్స్‌పెక్టెడ్ గ్రాఫ్ 10లో ఉందనుకోండి. సడెన్‌గా 1కి వచ్చేసి ఉంటది. అప్పుడు మీరు చెక్ చేసుకుంటే మీకు తెలుస్తది. మీకు రిపోర్ట్స్ పడ్డాయా? లేదా? హ్మ్. ఏంటి? ఏ ఏ లొకేషన్స్ నుంచి రిపోర్ట్స్ ఎక్కువ పడ్డాయి? ఓకే. అలా చెక్ చేసుకోవచ్చండి. అలా లేదంటే మీరు మీరు యూట్యూబ్ టీమ్ ఉంటది కదా! హ్మ్. మీరు మానిటైజేషన్ ఆన్ అయితే వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఉంటది మీకు దొరుకుతది. వాళ్ళ దగ్గర మీరు అడగొచ్చు. ఓకే. చెప్తారు మీకు. వాళ్ళు డైరెక్ట్‌గా మీకు పేరు చెప్పేస్తారా? వీళ్ళు పేరంతా చేశారు. చెప్పరండి. ఓకే. పేరు అది డైరెక్ట్‌గా నేమ్స్ చెప్పకూడదు ఎక్కడ. అప్పుడు మీకెలా తెలుసు నా అన్వేషణ చేశాడు మీ ఛానెల్‌కి మీకు ఇట్లా చెప్పాను నేను సబ్‌స్క్రైబ్ అన్వేషణ మరి పెద్ద చేశానని. క్రియేటర్ అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు మీకు చెప్పానా? యూట్యూబ్ తెలుగు కమ్యూనిటీ ట్రావెలింగ్‌లో ఆ! పెద్ద క్రియేటర్ అంటే నా అన్వేషణ. ఆ! నా అన్వేషణ తర్వాతే మిగతా వాళ్ళందరూ. సో, అవును. నా అన్వేషణ పెద్ద అందరికీ తెలుసది. ఆ! నాకొక్కదానికి కాదు. 2 రాష్ట్రాల్లో పెద్ద తెలుగు కమ్యూనిటీలో ట్రావెలర్ ఎవరంటే నా అన్వేషణ అనే ఓకే. విషయం అందరికి తెలుసు. ఓకే. సో, ఆయననే అనుకుంటాం కదా! మీరు అవును. పేరు చెప్తే ఇంకా ఒక పని. చెప్పకపోయినప్పుడు నేను ఎవరి పేరైనా అనుకోవచ్చు గదా! అనుకోండి. డెఫినిట్‌గా అనుకోండి. మీరు పేరు తప్పులేదు. చెప్పలేనప్పుడు ఎలాగా ఒకరి మీద మీరు ఆల్రెడీ నాకు చెప్పేయగలరు? కాంట్రోవర్సీ అయింది. నేను కాంట్రోవర్సీలో తిట్టినాను ఎవరిని? జనాల్ని కూడా. ఎవరిని తిట్టాను? అన్వేషనే తిట్టాను. నాకు ఆయనకి కాంట్రోవర్సీ అయింది. ఓకే. సన్నీ బ్రోది, అన్వేష్‌ది నాదున్నప్పుడు కాంట్రోవర్సీ అయింది. ఇంక నాకు పైన స్పెషల్ లైవ్స్ కూడా పెట్టినారు. హుహు. ఆ రికార్డింగ్స్ ఇంకా ఉంటాయి. వాళ్ళేమనంటే సడెన్‌గా కొన్ని ఛానెల్స్ ఉంటది. ఓకే. పాత అమలులోకి ఉంటది. ఎప్పుడైతే కాంట్రోవర్సీ జరుగుతదో అప్పుడు సడెన్‌గా ఆ ఛానెల్స్ అంతా యాక్టివేట్ అయ్యి వస్తది. హుహు. ఆ ఛానెల్స్‌లో పేర్లు మున్నా బాయ్ హ్మ్. ఇలాంటి క్రేజీ నేమ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళేం చేస్తారంటే ఇప్పుడు మీరు అన్వేషణ టార్గెట్ చేస్తున్నారనుకోండి. హ్మ్. మిమ్మల్ని, మీ ఫ్యామిలీని రోడ్లోకి తీసుకొచ్చి బూతులు మాట్లాడడం, వల్గరిటీగా చేయడం, మార్ఫింగ్‌లు చేయడం. హ్మ్. మార్ఫింగ్‌లు చేసి ఆ లైవ్‌లో అమ్మాయిల్ని తిట్టడం, అబ్బాయిల్ని తిట్టడం అలాంటి ఛానెల్స్ ఉంటది. సో, వాళ్ళంతా పెయిడ్ ఛానెల్స్ అవన్నీ. హ్మ్. అవన్నీ పెయిడ్ ఛానెల్స్. అలా సడెన్‌గా కాంట్రోవర్సీ టైమ్‌లోనే బయటకొస్తాయి ఆ ఛానెల్స్ అన్నీ. ఓకే. అప్పటి వరకు వెలుగులోకి ఉండవు ఆ ఛానెల్స్. హుహు. అలాంటివి. మరి నా అన్వేషణ అనే వ్యక్తి మంచి పని జేయడానికని జెప్పేసి లాస్ట్ ఇయర్ మొత్తం బెట్టింగ్స్ గురించి హుహుహుహు. ఆల్మోస్ట్ కొన్ని మంత్స్‌గా నడిచిందది. ఓకే. బెట్టింగ్స్ గురించి మిగతా యూట్యూబర్స్ ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో ఎవరెవరు చేశారని జెప్పేసి హ్మ్. ప్రతి ఒక్కరి గురించి వీడియోస్ తీసుకొచ్చి బయట పెట్టి ప్రపంచానికి ఏదో మంచి చేస్తున్నామని చెప్పారు గదా! హ్మ్. అలాంటి మంచి వ్యక్తి ఎందుకని పక్కన వాళ్ళ జీవితాలు నాశనం జేయాలనో లేకపోతే వాళ్ళ ఛానెల్ పడిపోవాలనే చూస్తారు? మీరెప్పుడైనా ఆయన్ని డైరెక్ట్‌గా కలిసారా? లేదు. డైరెక్ట్‌గా నాకేమో కలవనప్పుడు మీకు మంచి వ్యక్తి అని ఎలా తెలుసు? కెమెరాలో కనిపించేవన్నీ రియల్ అయిపోతదా? కనిపించినవన్నీ రియల్ అవ్వవా? ఆ! మరి మీరందరూ ఎందుకనట్టు? రియల్‌గా చూపించట్లేదా? అందరూ రియల్‌గా ఎందుకు చూపిస్తారు? ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో ఉన్నవన్నీ 100% రియల్ ఏం గాదు గదా! అన్ని హ్మ్. కంటెంట్ అవి. ఓకే. యూట్యూబ్‌లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంటెంట్ క్రియేట్ జేస్తారు. హ్మ్. ఎవరి కంటెంట్ బాగుంటే వాళ్ళకి వ్యూస్ వస్తది. అవును. సో, మంచి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆగిపోవడం అనేది అందరూ హ్యాపీ. ఈవెన్ ఐ కరెక్టే. యామ్ ఆల్సో సో హ్యాపీ. హ్మ్. బికాస్ జూదం ఆడితే ఖచ్చితంగా జీవితాలు నాశనం అది అయిపోతది. స్టార్ట్ చేసింది ఆయనే గదా! మరి అదొక మంచి పనే కదా! మంచి పని. ఇప్పుడు మంచి పని జేస్తారు, చెడ్డ పని జేస్తారు. ఇది మంచి పని చేసినారని చెడ్డ పని చేయకూడదా ఏంటి? నేననేది అదే. మంచి పని చేశారని చెడ్డ పనంటే అది ఒక కంటెంట్ ఆయనకి సంబంధించినంత వరకు దానికి వ్యూస్ వస్తది ఓకే. దాని మీద. ఓన్లీ వ్యూస్ కోసమే చేశారంటున్నారు మీరు అది గూడా. అవును. ఆబ్వియస్‌గా ఇంకెందుకు చేస్తారండి ఆయన. అంటే ప్రపంచంలో అందరూ దొంగ నా కొడుకులే ఉంటారని చెప్పేసి ఆయనదొక వీడియో ఉంటది. మీకు గుర్తుందో లేదో. చి జె అప్పుడెప్పుడో ఒక జనాల్ని ఆయనకొక ఫిలాసఫీ ఉంటది. అవును. జనాల్ని తిట్టాలా? హ్మ్. అది కూడా ఎంటర్‌టైన్‌మెంట్ వేలో తిట్టాలా అని చెప్పేసి ఆయనకొక ఫిలాసఫీ ఉంటది. ఆయన వేలో ఆయన కంటెంట్ క్రియేట్ చేసుకుంటాడు. ఓకే. ఆయనకి సంబంధించినంత వరకు అదొక కంటెంట్. హ్మ్. దానికి జనాలు చూస్తున్నారు. దానికి డబ్బులొస్తాయి. అంతే. ఆయన వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళెవరు? నిజంగా తప్పు చేయకుండా ఇబ్బంది నిజంగానే తప్పు పడ్డవాళ్ళు. చేసిన ఇప్పుడు మన క్రియేటర్స్ ఉన్నారు. హ్మ్. ఆయన వల్ల ఇంకెంతమంది క్రియేటర్స్ నాశనం అయిపోయినారు. ఎవరైపోయారు? ఎవరైపోయారు ఏంటండి? మీరు ట్రావెల్ చూడట్లేదు. ఫస్ట్ కాంట్రోవర్సీ ఎవరికి జరిగింది? ఉమాదత్తి. రవి బ్రో ఉన్నారు. ఉమా అవును. బ్రో ఉన్నారు. రవి బ్రో ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తున్నారు మీకు? ఎంత వ్యూస్ ఉన్నాయి అప్పుడు రవి హ్మ్. బ్రోకి?
ఇప్పుడు ఎంత వ్యూస్ ఉన్నాయి? మరి అంటే జనం నిజంగా ఆయన చెప్పింది నమ్మేసి ఈయన తొక్కేసారంటారా? అవునండి. జనాల ముందర పోయి ఏడుస్తా ఉంటే, అబ్బాయి ఏడుస్తా ఉంటే జనాలు ఇంకా ఆబ్వియస్‌గా అతని సైడే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వీడు కూర్చొని నేను ఓ బోర్లని ఏడిస్తే ఎంత చేసినా నిజం లేకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? నిజము, అబద్ధం అని ఏముండదండి. అప్పుడు అదొక కాంట్రోవర్సీ, ఆయనకి రీచ్ లేదు. వాళ్ళకి రీచ్ ఉంది. ఇంక వాళ్ళ మీద పడి కాంట్రోవర్సీ వీడియోలు చేసినాడు. హ్మ్. అదలా. మీరు సో, అది వర్కౌట్ మాట్లాడతారా? అయ్యింది ఆయనకి. హ్మ్. అది వర్కౌట్ అయింది. సో, ఆ ఫార్ములాని కంటిన్యూ చేసినాడు. ఏ ఫార్ములా వర్కౌట్ అయితే అది కంటిన్యూ చేస్తారు. ఏది కాంట్రోవర్సీ చేస్తే అది ఆయనకి ఆబ్వియస్‌గా వర్కౌట్. జనాలందరికీ తెలుసు ఆయనకి ఇయర్‌లీ ఒక కాంట్రోవర్సీ కావాలా. కాంట్రోవర్సీ మీరు చాలా ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఆయనకి ఓపెన్‌గా ఇయర్లీ ఒక స్టేట్మెంట్, చెప్తానండి. ఒక కాంట్రోవర్సీ కావాలి అది అని. ఆబ్వియస్‌గా నా వీడియోల కిందే జనాలే చెప్పుంటారు. నేను కాదు. మ్హూ. జనాలు చెప్పుంటే నేను చెప్తాను కదా! జనాలు చెప్పకుండా నేను ఎందుకు మరి చెప్తాను? ఎందుకు చూస్తున్నారు అందరూ ఆయన వీడియోస్? ఆయన గురించి ఎంటర్‌టైన్ అందరికి చేసి ఇప్పుడు తెలిసినప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఇప్పుడు రోడ్లోకి వెళ్ళి మన ఇద్దరు కొట్టుకుందాము. చూడడానికి ఎంతమంది వస్తారు? నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి అదే కొట్టుకునేదాన్ని. చెప్తున్నానండి. చూడడానికి లక్షలాది మంది వస్తారు. జనాలకి ఎంటర్‌టైన్ ఎవరు ఎలా కొట్టుకుంటా పర్లే. వాళ్ళు ఎంజాయ్ అవ్వాల. కొంతసేపు చూసి సరదాగా నవ్వుకోవాల. సో మీకు కూడా తెలుసు యూట్యూబ్ అల్గారిథం గురించి. వాళ్ళు కొట్టుకుంటే ఎంటర్టైన్ అవుతారు. చూస్తారండి. ఆబ్వియస్‌గా ఎవరికైనా తెలుసు. ఇంత పెద్ద మీడియా పెట్టుకున్నారు మీకు తెలీదేంటి? అది తెలీదండి నాకు. ఎవరు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎలా కొట్టుకుంటున్నారు, ఇంకా అది పనిగా చూడలేం కదా మనం వచ్చి కూర్చో. మీరు నాకంత చూడలేదా? సరదా కాదు యాక్చువల్లీ ఎవరైనా కొట్టుకుంటుంటే మీకు చూసేంత. సరదా కాకపోవచ్చు. జనరల్ ఆడియన్స్‌కి చాలా సరదా అది. కాకపోతే అది సరదా పక్కన పెట్టండి. నిజంగా ఒకవేళ అట్లా ఎవరిదైనా ఒక ఛానల్‌నో, ఒక మనిషినో తీసుకొని అలా చేస్తే ఆ మనిషి జీవితమే పోతుంది కదా! ఆ! ఆల్మోస్ట్ అది వదిలేసి ఇంకెటో వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా ఈయన వాళ్ళు. చేసిన కాంట్రోవర్సీకి ఒక క్రియేటరు 2 సారి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అది సోషల్ మీడియా లోపలికి రాదు. ఎవరు చెప్పరు. వాళ్ళ ఫ్యామిలీస్‌ని తీసుకెళ్ళి రోడ్‌లో పెట్టి చేయడం వల్ల ఆయన 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడు. ఎవరు? అది పేరు చెప్పలేను మీకు. కానీ 2 టైమ్స్ చేసుకున్నారు. సో, ఈయన చేసిన దానివల్ల, వాళ్ళ ఫ్యామిలీస్‌ని లాగిన దానివల్ల. అయ్యో! సో, అది బయటకి రాదు ఎప్పటికి. అది జనాలకి తెలీదు. యూట్యూబ్ కమ్యూనిటీలోనే. తెలుగు ట్రావెలరే. తెలుగు ట్రావెలరే తెలుగు ట్రావెలింగ్‌లోనే ఒకతను నాన్ వేషణ వాళ్ళు. నాన్ వేసిన వల్ల 2 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడు. అది ఎప్పటికి బయటికి రాదు. మీకెలా తెలుసు బయటికి రాదన్నప్పుడు? మేము కమ్యూనిటీలో ఉంటాం కదండీ! మేము మాట్లాడుకుంటా ఉంటాం. ఎలా జరిగింది ఏంటని చెప్పేసి. అంటే మీరు అన్వేషణతో కూడా మాట్లాడతారు అప్పుడు? మేము నాన్ వేషణ. అందరితో మాట్లాడుకుంటాం. ఇప్పుడు కాంట్రోవర్సీ అయిందే మేమేం శత్రువులేం కాదు. హ్మ్. ఇది కత్తులెత్తుకొని నరుక్కోవడం అంత శత్రుత్తులు శత్రువులే ఏమి ఉండవు. కదండి. ఒక మనిషి జీవితం పోయిందంటే అతను మాట్లాడట్లేదు. ఆ. అతను ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడో అతను మాట్లాడట్లేదు అన్వేష్‌తో. కానీ మీకు తెలుసు ఇదే కమ్యూనిటీలో అదే ఉంటున్నారు. అందరికీ తెలుసు. నాకు కానీ ఒక్కడికే ఎప్పుడు కాదు. ప్రశ్నించరా? అంటే మీదే అవి బయటికి సేమ్ రావండి. కమ్యూనిటీ. ఇప్పుడు నేను అన్‌ఫిల్టర్‌గా చెప్తాను కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పినాను. ఇంక మీరు మిగతా వ్లాగర్ దగ్గర ఎత్తుకుంటే చాలా మంది చెప్పరు. మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి సైలెంట్‌గా అయిపోతారు. నాకెందుకు వచ్చిన గొడవ దీంతో అని చెప్పేసి సైలెంట్‌గా ఉంటారు. ఇలా తెలుగు కమ్యూనిటీలో చాలా వరస్ట్‌గా ఉంటాం. ఓన్లీ మన తెలుగునే అలా ఉంటది. మీరు తమిళ్‌కెళ్ళండి. అలా ఏముండదు. ఎవరి వీడియోస్ వాడిది, ఎవరి కంటెంట్ వాడిది వాళ్ళు చేసుకుంటారు. కానీ మన తెలుగు కమ్యూనిటీలో అలా ఉండదు. ఎవరైనా ఎదుగుతున్నారంటే తట్టుకోలేరు. అతనికి వ్యూస్ వస్తా ఉందంటే ఇంకా ఓర్చుకోలేరు. ఆయన కూడా ఇద్దరు ట్రావెలర్స్ ని ఐ మీన్ మంచిగా పుష్ చేశారు కదా! వాళ్ళు ఎవరిని? చేస్తున్నారు. రంజిత్ అదే ఒక ఆయన వీల్స్ మీద తిరుగుతుంటాడు. తనని రామ్ ది ట్రావెలర్ వీళ్ళిద్దరిని నాన్ వేషణ సపోర్ట్ చేశారని వాళ్ళిద్దరు కూడా వీడియోస్ లో చెప్పుకొని ఉంటారు. చూసాను నేను. ఇప్పుడు వాళ్ళకిద్దరికి రిలేషన్స్ బాగున్నాయి అనుకుంటున్నారా? ఎవరిద్దరికి? అన్వేష్‌కి, రామ్‌కి బాలేవా? అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నాను చెప్తున్నా. మేము చూసినంత వరకు బాగుందని కదా అండి. మాకు లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది మాకు చూపించరు ఎవరు. రిలేషన్స్ అయితే బాగుంది అనుకుంటున్నారు. అనుకుంటున్నాము. ఓకే అండి. అలానే ఉండని. మీరు మీ కమ్యూనిటీ గురించి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు యాంకర్స్ ఫ్రెటర్నిటీ ఎలా ఉంది అని ఆ. అడిగితే నాకేదని తెలుస్తది గానీ, మీ ట్రావెలర్స్ కమ్యూనిటీ లోపల ఏం జరుగుతుందని నేనొచ్చి చూడలేను, నేను మాట్లాడలేను కదా! అదే. ఈ రిలేషన్స్ అందరికేం బాగుండండి. కెమెరా ముందర అందరూ మంచిగానే ఉంటారు. ఎందుకంటే అదొక 10 మినిట్స్, ఒక 10 నిమిషాలు సైలెంట్‌గా ఉంటే అయిపోతుంది అనుకోని, ఒక కెమెరా ముందు బానే ఉంటారు. ఆఫ్ కెమెరా అలా ఏమి ఉండదండి. ఆఫ్ కెమెరా వేరేలా ఉంటది. ఇప్పుడు ఎవరైతే ఆన్ కెమెరా మనం చూస్తున్నామో, సేమ్ ఆఫ్ కెమెరాలో కూడా అలానే ఉండరు. కెమెరా ఆఫ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ వేరు. వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళు తీసుకుంటారు. అలా ఎవరి పర్సనల్ స్పేస్ తీసుకోవడం వేరు. నిజంగా బయటకు ఒకలా, లోపల ఒకలా ఉండడం వేరు. అలా అంటే ఉన్నారండి. మా అందరిని మోసం చేస్తున్నట్టే కదా! ఆ లెక్కన మీరు తెలుగు ట్రావెలర్స్ మొత్తం తెలుగు ట్రావెలర్స్ మొత్తం చేయట్లేదు. అందులో ఒకరు, ఇద్దరు మాత్రమే అలా ఇప్పుడు ఉండి మీరింత కంప్లైంట్ చేస్తూ కూడా ఇందాక ఏమన్నారు? మేము మాట్లాడుకుంటాం అన్నారు. అంటే మీరు కంప్లైంట్స్ చేస్తారు, గొడవలు పెట్టుకుంటారు, కాంట్రోవర్సీలు చేస్తారు, యూట్యూబ్‌లో కూడా గొడవలు పెట్టుకుంటారు. అయినా మీరందరూ నార్మల్‌గా మాట్లాడుకుంటారు. అప్పుడు చూసే మనుషులే కదా మీరు పిచ్చోళ్ళని చేసేది. నార్మల్‌గా ఏం మాట్లాడుకోమండి. ఇప్పుడు నాకు ఆయనకి ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఆయనకి గొడవ జరిగింది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ 1.5 ఇయర్ అవుతుందనుకుంటా. తర్వాత మేమేం మాట్లాడుకోలేదు. ఇద్దరు బ్లాక్ చేసుకున్నాము, రిపోర్ట్ చేసుకున్నాము, ఆడికి అయిపోయింది. తర్వాత రీసెంట్‌గా ఇంగ ఆయన ఇనిషియేటివ్ చేస్తే మాట్లాడడానికి అప్పుడు జస్ట్ హాయ్, బాయ్ ఏ కంట్రీలో ఉన్నావు ఏంటి అని ఇన్ఫర్మేషన్ అడిగితే చెప్తాము. అంతవరకే. అంతకు మించి అయితే ఉండదు.
అంతకుమించి మాట్లాడుకోవడానికి అయితే ఆడేం మాట్లాడుకోం. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి కంటెంట్ వాళ్ళది, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ రీసెంట్లీ ఈ రిపోర్ట్ చేయడం వల్ల, డిపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్రియేటర్స్, చాలా మంది క్రియేటర్స్ అక్కడక్కడ ఆగిపోతున్నారు అనమాట. మీ ఛానల్ బాగానే ముందుకెళ్తుందిగా, సప్రెస్ చేశారన్నారు. సప్రెస్ చేసినారు. ఇప్పటికీ చైనా సిరీస్, చైనాలో ఎవరు వెళ్ళినా వ్యూస్ రావాలి. ఆఫ్ఘనిస్తాన్ మీరు రోడ్లు చూపిస్తేనే 1,00,000 రావాలి. అది కంటెంట్. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. సో అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు వెళ్ళలేదంటే అప్పుడు సప్రెస్ చేసినారు కాబట్టి వెళ్ళలేదు ఆఫ్ఘనిస్తాన్. ఓకే. ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్‌లోనే డేంజరస్ కంట్రీ. మీకు తెలుసో అంటే తెలీదో. వ్యూస్ వెళ్ళకపోతే సప్రెస్ వ్యూస్ చేసేసారు. వెళ్ళకపోతే సప్రెస్ చేసినట్టు కాదు. మీకు తెలుస్తదండి. మీరు గ్రాఫ్ చూసుకోవచ్చు. మీరు ఎప్పుడు సప్రెస్ చేసినారా లేదా అని చెప్పేసి. ఆఫ్ఘనిస్ సెల్ఫ్ ఇట్స్ అ కంటెంట్ అనమాట. అది వరల్డ్‌లోనే డేంజరస్ కంట్రీ. తాలిబాన్లు, గొడవలు, అవును. యుద్ధాలు, ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళి చేసే వ్లాగ్స్ ఆఫ్ఘనిస్తాన్. అలాంటి వ్లాగ్లు జనాలు ఆబ్వియస్‌గా చూస్తారు. ఎందుకని ఇంత రిస్క్ తీసుకుంటారు? రిస్క్ ఏంటంటే ట్రావెలర్స్‌కి అదొక ఇష్టం. ట్రావెల్ చేయడం అనేది ఇష్టం. 195 కంట్రీస్ అంటే 195 కంట్రీస్ తిరగాలనుకుంటాం మేము. అందులో సేఫెస్ట్ కంట్రీనా, రిస్కియెస్ట్ కంట్రీనా అవేం చూసుకోం మేము. 195 వెళ్ళాలా, తిరుగుతాం. అదొక ఎక్స్పీరియన్స్ మాకు. వరస్ట్ డేనా, ఓకే ఇట్స్ వరస్ట్ డే, ఈ రోజు మాది కాదు, రేపు ఇంకో రోజు మంచిగా ఉంటుంది. ఆయన అసలు పూర్తిగా ఇప్పుడు ట్రావెలింగ్ ఆపేసి ఏదో భక్తి వీడియోస్ చేసుకుంటున్నట్టున్నారు. అయినా కూడా మీకు ఇబ్బంది పడుతున్నారా? అదే నాకు అర్థం కాలేదండి. సడన్‌గా భక్తి ఎందుకు వచ్చిందని. అదేంటండి, ఆయనకు భక్తి ఎందుకు వచ్చిందో కూడా మీకు అర్థం కాకపోవడం ఏంటి? మరి నాకైతే అర్థం కాలేదు. సడన్‌గా భక్తికి ఎందుకు వచ్చినో నాకైతే తెలీదు. మరి మీకు తెలిస్తే మీరు చెప్తే నేను వింటాను, నేర్చుకుంటాను. ఎందుకు వచ్చిందో ఏంటో అని చెప్పేసి. భక్తి ఎప్పుడు ఉండొచ్చు, అవునండి. ఉండకపోవచ్చు. రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు. ఇతిహాసాలు ఉమ్. సడన్‌గా అంత వింటేజ్ ఎలా వచ్చేసిందో ఏంటో తెలియట్లేదు నాకు. మీరందరూ ఇబ్బంది పెట్టారేమో తిరిగి. మేమేమి ఇబ్బంది ఏం పెట్టలేదండి. ఆయన ఇష్టం, ఆయన కంటెంట్ అయింది, మా కంటెంట్ మాది. మరి సడన్ గా భక్తి ఎలా వచ్చేసిందో అని కూడా అన్నారు మళ్ళీ మీరు ఇప్పుడు. అదేలేండి, ఏదో చేసుకుంటున్నాడు ఆయన. పాపం కంటెంట్ అయిపోయింది, ఏం చేసుకుంటాడు, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. కంటెంట్ అయిపోయిందా? అంతే కదండి. ఎవరికన్నా ఒక స్టేజ్ వరకే ఫేమ్ ఉంటుంది. మీరు ఆబ్వియస్గా నేను 10 సంవత్సరాలు ఫేమ్లో ఉంటే, 20 సంవత్సరాలు ఫేమ్లో ఉంటే అవ్వదు కదా, నడసవు. కొన్ని సంవత్సరాలు ఫేమ్లో ఉంటారు, ఉన్నంత వరకు చేసుకుంటారు. ఆబ్వియస్గా ఎవడన్నా డౌన్ఫాల్ ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి. మీరందరూ కలిసి ఆయన ఛానల్ సప్రెస్ చేశారేమో అందుకే ఇట్లా అయింది. అయ్యో, ఆయన ఛానల్ మేమేం సర్ప్రైజ్ చేయమండి. ఏ మీకు మీ ఛానల్ ఆయన సప్రెస్ మేము అంత చేయగలిగినప్పుడు ఇన్వెస్ట్ చేయము ఈ పక్కన వాళ్ళ మీద. మన మిగతా క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. అదే పనిగా వాడికి వ్యూస్ వస్తుంది, కమాన్ వాడిని సప్రెస్ చేద్దామని చెప్పి ఎవరు చేయరు. అలాంటి క్రిమినల్ మైండ్ అయితే మిగతా వాళ్ళకైతే లేదు. మిగతా వాళ్ళకి లేదు, మిగతా వాళ్ళకి ఆయనకి లేదు. మాత్రం ఉంది. ఆయనకి ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఉంటుంది అలాంటి క్రిమినల్ మైండ్ తెలుగులో. ఈ మిగతా వాళ్ళంతా వాళ్ళ పాటుకు వాళ్ళు ట్రావెల్ చేసుకుంటారు, వాళ్ళ కష్టాలు ఏవో వాళ్ళు చూపించుకుంటారు. అలా మీరు చాలా ఘోరంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. మీకు అర్థం అవుతుందో లేదో ఈ విషయం నాకు తెలియదు. ఘోరంగా ఏం లేదు, ఆ రియాలిటీ చెప్పినండి. దాన్ని మీరు ఘోరంగా అనుకోండి, ఏమన్నా రియాలిటీ అంటే ఎవ్రీవన్ నీడ్స్ ప్రూఫ్స్. ఉమ్. ఏం ప్రూఫ్స్ ఉన్నాయని మీరు అంత ధైర్యంగా అవును తనే ఇట్లా చేశాడు, తన వల్లే నేను ఇబ్బంది పడ్డాను, లేకపోతే తను ఇంతే అని చెప్పగలరు? ప్రూఫ్స్ ఉన్నాయండి నా దగ్గర. మేము రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, మేము మాట్లాడుకునేటివి ఏంటి. అప్పుడు మన కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు, నేను చెప్పినా కదా ఇలా సప్రెస్ చేస్తున్నానంటే. మన క్రియేటర్స్ కొంతమంది ఉన్నారు, ఇలా అన్న సప్రెస్ చేస్తున్నాడంటే అతను అంతే రా ఎదవా, అట్లనే చేస్తాడు, నీ పాటకి నీ వీడియోలు చేసుకో, యూట్యూబ్ మళ్ళీ పుష్ చేస్తుంది అని కమ్యూనిటీలో నాకు కొంతమంది గైడెన్స్ ఇచ్చి సపోర్ట్ కట్ చేసినారు. సో రికార్డింగ్స్ ఉన్నాయి మీ దగ్గర, ఉన్నాయండి. వినిపించగలరా obvious గా. మీరు? ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్ అయితే లేదుగా రికార్డింగ్స్కి. ఫోన్ ఉంటే వినిపించేవాడిని, ఫోన్ ఉంటే వినిపిస్తానండి మీకు. మేము ఎందుకు అది చేశాడో కూడా మీకు ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను వినిపిస్తాను. నేను అది మీరు వీడియోలో ఇందాక పెడతాను బెట్టింగ్ యాప్ మళ్ళీ. అన్నారు కదా, అవును. దానికి నేను వినిపిస్తాను. మీరు అప్పుడు చెప్పి మీరే వచ్చి జనాల దగ్గర చెప్పుకోండి. ఎందుకు నేను అది వీడియో మీరు వినిపించేది నేను రికార్డింగ్ చేస్తాను నేను direct మీకు video. వినిపిస్తాను, మీరు ఆడియన్స్కి చెప్పండి. అది సరేనా? నాకు మైనస్ కదండి, మీరు చెప్తే అది మీరే డైరెక్ట్ అప్పుడు మీరు చెప్పిన దానికి ప్రూఫ్లు ఏంటి? నేను మీకు వినిపించినాను, మళ్ళీ ప్రూఫ్లు ఏముంటే మీరు చెప్పింది ఏంటి? అందుకే మీరు డైరెక్ట్ గా వినిపించమని అడుగుతున్నాను నేను. అక్కడ పెడతాను, మీరే వినిపించండి కెమెరా ముందే, మీ దగ్గర ఫోన్ ఇస్తాను. కాదు, మీరు ఒకటిగా మళ్ళా నాది పక్కన పెట్టండి. మీరు ఒకటిగా రామ్ది ట్రావెలర్. మీరు స్పాన్సర్లు చేసినారు, సొక్కా మీద పేరు వేయించుకున్నాడు, గుండెలో పేరు వేయించుకున్నాడు. అది పేరు లేదు లేదు. అయితే ఈడు మీటప్ కి ఫస్ట్ టికెట్ ఈడైతే ఆడు మీటప్ కి లాస్ట్ టికెట్ మీరు ఒకటే లేండి, ఎంత కాదన్నా. ఆడి యాటిట్యూడ్ చూడాలరా. అమ్మని అమ్మ అబ్బాబా ఏదో పెద్ద సెలబ్రిటీ అన్నట్లు ఫీల్ అయిపోయి వచ్చి నేను అన్న వచ్చింది కానించే ఏడుపు రక్త కన్నీళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తిరుగుతున్నారు, మీకు ఏదైనా ఉంటే పక్కకెళ్ళి తీసుకెళ్ళాలి కానీ మా అందరి ముందు అనేసి స్పాన్సర్ చేసినారు, ఆఫ్రికా ట్రిప్ పంపించినారు, అన్ని చేసేసి మీరు ఒకటే అన్నావు. థాయిలాండ్ లో
కొట్టడానిక ఇన్ని రోజులు కష్టపడి వీడియోలు చేయడం లేదా, క్రియేటివిటీ లేదు, కంటెంట్ లేదు, నీతులు చెప్పడం పతివ్రత కబుర్లు చెప్పడం చేస్తానని చెప్పి ఆ వీడియో ఉంది, నేను ప్లేలిస్ట్ లో పెడతాను చూడు. కనీసం ఏడుపు లిటర్లీ అందరి ముందు. నేనేంటంటే అక్కడ నేను వీడియో అప్పుడే షో చేసుకుందామని వీడియో పెట్టాను. ఆ వీడియో అలా ప్లే అవుతుంది విత్ మా విడ్ పోస్టర్ తో, అది అలా రికార్డ్ అవుతూనే ఉంది 1/2 hour. అది నేను అన్నాను, నువ్వేమీ రికార్డ్ చేయక, రికార్డ్ చేస్తే బాగోదన్నాను. నా సంగతి తెలియదు, రికార్డ్ చేయక అన్నాను. రికార్డ్ చేయలేదండి, ఒక్కటి కూడా రికార్డ్ చేయలేదు. అలా కూర్చున్నాడు, అన్ని చూస్తున్నాడు, అన్ని అయిపోయి మీటప్ అంతా అయిపోయింది. లాస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాము. నేను కారు ఎక్కాను, వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళాను, నాతో పాటు కారు ఎక్కించాను. వెళ్ళాము, సాంబార్ ఇడ్లీ తిన్నాము, సర్వనా భవన్లోనే దోశ అన్నీ తిన్నాము, అంతా మాట్లాడాము. అన్నీ అయిపోయాక లాస్ట్ లోనే అన్న పూల్ అయిపోయింది కదా అన్న, ఇంటర్వ్యూ చేసుకుంటానన్నా అన్నాడు. యూట్యూబ్ కూడా పంపించుకున్నా, మే చేసుకో అంటే 2 నిమిషాల్లో కొట్టాడు రా. అయిపోయి నాకన్నా ముందు అప్లోడ్ చేసి 1 million నేను 4 లక్షలు. సరే నెక్స్ట్ టైం పెట్టండి, నేను ఫైనల్ టచ్ ఇస్తాను వచ్చి. ఫైనల్ టచ్ లేదు ఈసారి, మనీ గారికి ఛాన్స్. ఎన్నిసార్లు వాళ్ళగా ఒకసారిగా వచ్చింది, నీది ఒకసారి అయిపోయింది, నాది ఒకసారి అయిపోయింది. నెక్స్ట్ ఆటగాళ్ళ మీటప్ కి యూట్యూబ్ లో రావద్దని మెసేజ్ పెడతాను. నేను 1 million కొట్టడానికి 3 సంవత్సరాలు పట్టింది. కార్తీక్ గారికి ఎన్ని నెలలు పట్టింది? అది కూడా ఆఫ్రికాలో కొట్టాడంటే చూసుకోమని. అది ఉందరా కార్తీక్ గారికి క్రియేటివిటీ. అరే ఆ దగ్గర ఉన్న స్కిల్స్ చెప్తాను చూడరా. క్రియేటివిటీ పీక్స్ నీ అమ్మ మొత్తం నుంచి చేస్తారు మొత్తం టాలెంట్ ని, నాలాగే సేమ్ టు సేమ్. ఇంకా ఆటలు జూనియర్ ఆటగాడని ఎప్పుడో బిల్డ్ ఇచ్చేసాడు, ఇంకా అయిపోయింది. ఇంకా కేక్ లాట అంటే ఇంకా మామూలుగా అది కరెక్ట్ ఎలా సెట్ చేయాలో కెమెరా అక్కడ పెడతాడు. సొల్లు చూపించడంలో నా తర్వాత మించినోడు ఇది ఒక్కడే, ఎవ్వరు చిక్కుపడిపోతారు సొల్లు చూపించాలంటే. నాకౌట్ లో గ్యాప్ లో పెడతాడు. ఆర్జీబీ తర్వాత నేను, నా తర్వాత కార్తీక్ గారు. అలా బ్లాకులు చూపిస్తారు, బ్లాకులు కరెక్ట్ గా నాకౌట్లతో సహా. తెలుసు జనాలకి ఏ చూపిస్తే క్లిక్ అవుతుంది అనేసి. మళ్ళీ సొంత పూసలకి మాట్లాడుతున్నా. అలాగే సొంత పూసల నుంచి దుబాయ్ వీడియోలని అంటే పాకిస్తాన్ అమ్మాయిని ఫోటో తీసుకొని వచ్చానంటే అందరూ నమ్మలేదు. మేము నమ్మము అని సేమ్ వీడియో అంతే. వెళ్ళానండి ఫోటో తీసుకొని వచ్చానండి అంటారు. మొత్తానికి 5 సంవత్సరాలు 41 రోజులు 85 లక్షలకు మ్యాప్ వేసాను. ఇల్లు కట్టుకోవాలి నేను. ఇల్లు కట్టుకుని తమ్ముడికి పెళ్లి గట్ట గ్యాప్లతో చేసేస్తాను. ఎప్పుడు వస్తున్నావు బ్రో ఇండియాకి? నేనేది వచ్చేం చేయాలరా? ఇంకేం బ్రో సెట్ నువ్వు ఇంకా మరి మామూలుగా ఉండదు వైజాగ్. అదే నీతో చేయొద్దా? నీకు నాకు సింక్ అవుతుంది. యూట్యూబ్ లో రెస్పెక్ట్ కూడా ఓకే, నో ఇష్యూ. నాకు అదే కావాలి కానీ. అండ్ ఇంకొకటి, ఇందాక బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మీ గురించి అనట్లేదు. ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని నమ్మి మీరు ఐ మీన్ ఆల్మోస్ట్ డబ్బులు వచ్చేదైనా బ్రతికేదైనా ట్రావెలింగ్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ వచ్చి చేస్తారు. అది ఇచ్చేది ఎవరు? జనాలు అంత చేసినప్పుడు బెట్టింగ్ చేసో లేకపోతే ఇంకొకటి చేసో జనాలు మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? ఆబ్వియస్ గా బెట్టింగ్ చేయడం తప్పు. అందుకే ఇప్పుడు మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. జోదాలు ఆడడం తప్పు, అది మన కల్చర్లో ఉంది. కానీ బెట్టింగ్ ఆడితే నాశనం అయిపోతుంది అని చెప్పేసి మనకి మహాభారతం నుంచే చెప్పినారు, జోదాలు ఆడకండ్రా జీవితాలు నాశనం అయిపోతుంది. అయినా ఆడుతున్నారు. ఇప్పుడు ఆడే వాళ్ళని బెట్టింగ్ అడిక్ట్ ఉంటారు కదా, వాళ్ళని మనం ఎంత చేసినా వాళ్ళు మారరు. వాళ్ళు ఆల్రెడీ ఆ బెట్టింగ్ ఊహలోనే ఉంటారు. మనం చెప్పిన దాని వల్ల ఒక మనిషి మారిపోతారంటే నేనైతే నమ్మను. చేసిందే క్రియేటర్స్. అవునండి, వాళ్ళు ఆబ్వియస్ గా తప్పే చేసినారు. వాళ్ళు రైట్ చేసినారని మనం ఎందుకు చెప్తాం? క్రియేటర్స్ చేసిన తప్పే. దాన్ని అప్పుడు సంపాదించుకున్నారు చాలా మంది క్రియేటర్స్ కానీ, బిగ్ బాస్ సంపాదించుకున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది పక్కన వాళ్ళవి. ఆబ్వియస్ గా నాశనం అయిందండి ఖచ్చితంగా. అది ఒప్పుకోవాల్సిన ట్రూత్. దాన్ని ఎక్కువ టూ మచ్ ప్రమోట్ చేసింది ఎవరు? బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు బాగా ప్రమోట్ చేసుకున్నారు, బాగా సంపాదించుకున్నారు. సో వాళ్ళని అడగాలి మీరు ఎందుకు చేసినారు అనేసి. యూట్యూబర్స్ క్రియేటర్స్ నిజంగానే జనాల సంపాదన మీద బ్రతుకుతూ జనాలనే మోసం చేస్తే వాళ్ళ కుటుంబంలో ఎంతో మంది పిల్లలు లేకపోతే వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ బెట్టింగ్స్ వల్ల. ఖచ్చితంగా చెప్పినారు. మరి ఎంత దారుణమైన విషయం అది. చాలా మంచి విషయం ఆయన చేసింది. బెట్టింగ్స్ బంద్ చేయించినారు, అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే బెట్టింగ్స్ బంద్ చేయించినారు కదా, రీచ్ గవర్నమెంట్ దాకా వెళ్ళింది. గవర్నమెంట్ దాకా వెళ్ళి మనకి నోటీస్ రిలీజ్ చేసిన ఆయన స్టిల్ వాడుతున్నారు. నేను ఇందాక చెన్నైలో వెళ్తున్నా, ఎయిర్పోర్ట్ దిగేసి ఒక ఆటోలో వెళ్తున్నాను. ఆటోలో వెళ్తా ఉంటే ఆటో తోలుతున్నాడు ఆయన చెన్నైలో. ఆయన ఫోన్లో బెట్టింగ్ ఆడుతున్నాడు. ఆల్రెడీ ఇండియాలో బ్యాను. అవును, ఆయన బెట్టింగ్ ఆడుతున్నాడు ఫోన్లో.
ఆడే వాళ్ళని మనం ఏం చేసినా ఆపలేమండి. VPN డౌన్లోడ్ చేసుకుంటారు, వాళ్ళు ఆడతారు. ఇండియాలో బెట్టింగ్ బ్యాన్ అయిపోయినాయా బెట్టింగ్స్? ఫ్యాంటసీ గేమ్స్ బ్యాన్ చేసినారు కదా. ఇంకా పూర్తిగా ఇంకా తీసుకురాలేదు పూర్తిగా కదా. తీసుకురాలేదు, బట్ నోటీస్ రిలీజ్ చేసినారు కదా బ్యాన్ చేయాలని చెప్పేసి ఫ్యాంటసీ గేమ్స్ని. బట్ స్టిల్ ఆడేవాళ్ళు ఆడుతున్నారు. నేను జస్ట్ ఎయిర్పోర్ట్లో దిగేసి వెళ్తున్నాను ఆటో తీసుకొని, ఆటో డ్రైవర్ అండ్ లైఫ్ చాలా చిన్నది కదా ఆటో డ్రైవర్ది, వాళ్ళు బెట్టింగ్స్ ఆడుతున్నారు. ఓకే. సో అది కంప్లీట్గా నిషేధించడం అనేది అది జనాల్లో రియలైజేషన్ వచ్చి వాళ్ళుగా ఆపాలే కానీ 100% అయితే ఆపుతారో లేదో నాకైతే తెలియదు, డౌట్ అండి. డౌటేనా? బట్ ఆడేవాళ్ళు ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో వచ్చి పోలీసులు అందరూ వచ్చి మీ ఫోన్ అయితే చూడలేరు కానీ మీరు ఏం చేస్తున్నారు, VPN డౌన్లోడ్ చేసుకుంటారు, ఆడుకుంటారు. సో 100% అయితే దాన్ని జనాలు రియలైజేషన్ వచ్చి మనం ఆడకూడదు అనుకుంటే అది కంప్లీట్గా ఆగిపోతుంది. రియలైజేషన్ అయితే తీసుకురావడానికి ప్రయత్నించారు కదా. ప్రయత్నించడం అది ఆబ్వియస్గా మీ దగ్గరే ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే జనాల దగ్గరే ఉంటుంది. జనాల దగ్గరే అంతే ఉంటుంది. కదా, జనాల దగ్గరే ఉంటుంది కదండి. ఓకే. ఇప్పటిదాకా మరి ఎంత గొడవలు అయినట్టున్నాయి. మీ ట్రావెలింగ్ గురించి మాట్లాడాలి. ఓకే అండి. ట్రావెలింగ్ చేస్తుండేటప్పుడు ఒక భయంకరమైన ప్లేస్, అమ్మో ఇంకొకసారి ఇక్కడికి రావద్దు, నేను రావడం కాదు ఇంకెవరికి చెప్పొద్దు కూడా ఇక్కడికి రావద్దని అనుకున్న ప్లేస్ ఏంటి? నాకు ఆఫ్ఘనిస్తాన్లో అలాంటి కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయండి. ఓకే. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్తో డైరెక్ట్ అటాక్ డైరెక్ట్ తాలిబాన్స్తో ఏమంటే నేను పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నాను. ఆ నైట్ ఏమరా అంటే తాలిబాన్స్ అనువనున్న చెకింగ్స్ ఉంటాయి తాలిబాన్స్ దగ్గర. సో ఒక తాలిబాన్ అడిగి వీసా చూపిమని, నేను పాస్పోర్ట్లో ఎత్తి చూపించాను ఇలా వీసా అని చెప్పేసి. లేదు లేదు వీసా చూపినాడు. అరే బాబు అది స్టిక్కర్ ఉంది కదరా, స్టిక్కర్ వీసా ఇదే వీసా అంటే లేదు 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 నాకు వీసా చూపినాడు అతను. ఓకే. ఓడి అమ్మ ఇంకా వీళ్ళతో పెద్ద పంచాయతీ అయిపోయింది, ఇదే వీసా ఇది పాస్పోర్ట్ అంటారు దీన్ని, ఈ కనిపించిన దాన్ని ఇదే వీసా నాకు అంటే అతను అలానే కొద్దికి కొంచెం ఫీల్ అయినాడు. ఓకే. ఎందుకంటే ఇది నాకే చెప్తున్నాడు, నాకే ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాడు ఇతను అని చెప్పేసి ఫీల్ అయినాడు. ఫీల్ అయ్యి ఇంకా నా ఎక్కడున్న హాస్టల్స్ హోటల్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వాళ్ళకంతా ఫోన్ చేసి నా కోసం ఒక హాఫ్ అన్ అవర్ స్టాప్ చేసినాడు. ఓకే. సో సక్సెస్ఫుల్లీ ఎలానో అలా హోటల్కి వచ్చేసాను. మిడ్ నైట్ 12-1 అవుతుంది. ఒక 5 మంది 6 మంది తాలిబాన్స్ ఉంటారు, మొత్తం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అన్నీ వేసుకొని పెద్ద పెద్ద గన్నులు పెట్టుకొని సడన్గా రూమ్లోకి డోర్ కొట్టి రూమ్లోకి వచ్చి చెక్ చేసినారు. ఓకే. మిడ్ ఫుల్ స్లీప్లో ఉన్నాను నేను. స్లీప్లో లేచి చూసేకొద్దికి ఎవరన్నా మీరు నిద్రలేయంగానే గన్నులు పెట్టుకొని పెద్ద పెద్ద గన్నులు ఎత్తుకొని రూమ్ లోపలికి వచ్చేస్తే ఎలా ఉంటుంది, చిన్న చిన్న రూమ్లు అక్కడ. ఓకే. అంత అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్రికాలో చాలా కష్టమైంది మాకు వ్లాగ్స్ చేయడానికి. ఆఫ్రికా చాలా టార్చర్ అయింది. ఎందుకని? ఆఫ్రికా అంటే నాకు అదో పీడకల, నాకు ఆఫ్రికా పీడకల అదొక మంచి కంట్రీ పీడకల. కాదా? మంచి ఆఫ్రికాలో ఐ మీన్ బట్ చాలా మా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కదా. ఉన్నాయి అక్కడ, మంచి ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. ఏమంటే జనాలు చాలా వరకు డ్రగ్ అడిక్ట్ అనమాట. ఆఫ్రికాలో చాలా మంది జనాలు డ్రగ్ అడిక్ట్. అందరూ అని చెప్పట్లేదు, మాఫియా జరుగుతుంది ఆఫ్రికాలో. నేను ఇంతకు ముందు ఆబ్వియస్గా ఉంటుందండి. ఆఫ్రికా అది అంత ఈజీ కాదు కదా ట్రావెల్ చేయడం, అణువుల కష్టాలు ఉంటాయి. కెమెరా ఆన్ చేస్తే గొడవలకు వచ్చేస్తారు. నాకు గన్నులు పెట్టిన మూమెంట్లు కూడా ఉన్నాయి ఆఫ్రికాలో. నేను న్యూస్ రిపోర్టర్ ఏమో అనుకొని గన్నులు పెట్టిన మూమెంట్లు కూడా ఉన్నాయి ఆఫ్రికాలో. ఎక్కడ షూట్ చేయనివ్వరు ఆఫ్రికాలో, గొడవలకు వచ్చేస్తారు. నైట్ టైంలో మేము రాళ్ళు పెట్టుకొని నడిచినాం ఆఫ్రికాలో, వచ్చి అటాక్ చేస్తారని చెప్పేసి. అలాంటి మూమెంట్ మా ఫోన్ తీసుకెళ్ళిపోయినారు, మా ఎయిర్పోర్ట్స్ తీసుకెళ్ళిపోయినారు. ఇది వన్ సైడ్ ఆఫ్ ఆఫ్రికానా? వన్ సైడ్ ఆఫ్ ఆఫ్రికా. ఇలాంటివి నేను మోస్ట్లీ అవాయిడ్ చేసిన, చూపించకుండా. నేను నా వ్లాగ్స్లో ఎక్కువ కష్టాలు చూపిను, నేను ఫేస్ చేసే కష్టాలు నేను ఎక్కువ చూపించుకోను. ఇంకో మన కమ్యూనిటీలో కొంతమంది ఉంటారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ అనుకోండి, ఏమన్నా అనుకోండి, అమ్మా నేను 2 రోజులు అన్నం తినలేదు, 3 రోజులు అన్నం తినలేదు, 2 రోజులు నీళ్ళు తాగలేదు అని చెప్పేసి సెంటిమెంటల్గా చేస్తా ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసి సెంటిమెంటల్గా చేస్తూ ఉంటారు. మేబీ నిజంగానే అంత కష్టం ఉందేమో. అందరికీ ఉంటుందండి కష్టం, ఎవరికి ఉండదు. మీరు చెప్పుకోలేదు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. సెంటిమెంటెడ్ డ్రామా అంటారు దాన్ని. క్రౌడ్ ఫండింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు చెప్పొచ్చు కదా, అంటే వాళ్ళ దగ్గర క్రౌడ్ ఫండింగ్ ఎందుకండి? ఇప్పుడు డ్రీమ్ మీది, ట్రావెల్ చేయాలనే డ్రీమ్ మీది, క్రౌడ్ ఫండింగ్ ఎందుకు? నీ డ్రీమ్ కి నువ్వు కష్టపడాలి కానీ జనాలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీ దగ్గర ఉన్నట్టు అందరి దగ్గర డబ్బులు నా దగ్గర ఏం డబ్బులు లేవండి. నా దగ్గర డబ్బులు ఉందని చెప్పానా? నా దగ్గర ఏం డబ్బులు లేవు. నేను ఎర్న్ చేసుకుని సంహౌ నేను మేనేజ్ చేసుకుని వెళ్తున్నాను అంతే. ఇప్పుడు మీ డ్రీమ్స్ కోసం జనాలు వాళ్ళ కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడం ఎలాంటిది? దాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనుకుంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, నాకు డ్రీమ్ ఉంది, నేను 2 రోజులు ఏం తినట్లేదు అని చెప్పి ఏడిచి వెనకాల సాడ్ బీజియంలు వేసుకుంటా ఉంటే దాన్ని ఏమంటారు మీరైతే? దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఎమోషన్ కదా. అంటే బాధ ఉంది చెప్తున్నారు. ఎవరి డ్రీమ్ కి వాళ్ళే కష్టపడాలండి. మీ డ్రీమ్ కి నేను వచ్చి కష్టపడలేను, మీ డ్రీమ్ కి మీరే కష్టపడాలా. అంటే ట్రావెల్ చేసి అక్కడ ఉన్న ప్లేసెస్ వీళ్ళు వెళ్ళలేనివి వీళ్ళకి చూపిస్తున్నారు కాబట్టి నాకు ఇది కష్టం అవుతుంది, నేను ఇక్కడ ఉండడానికి నా దగ్గర ఇంక అమౌంట్ లేదు, పెట్టుకోవడానికి నాకు అవ్వట్లేదు అని క్రౌడ్ ఫండింగ్ అడిగితే వేరే దేశాలకు వెళ్ళండి, నమ్మకంగా కంట్రీస్ ఉన్నాయి కదా, చీపెస్ట్ కంట్రీస్ కి వెళ్ళండి. తిరగాలంటే అంత ఈజీనా అండి? ఎంత డబ్బులు కావాలి? ఎవరైనా మన మీద ఇన్వెస్ట్ చేస్తే తప్ప
మనంతట మనం తిరగాలనుకుంటే డబ్బులు ఎంత అలా ఖర్చు ఏం అవుతాయి? లేదు. మిగతా ఇప్పుడు కమ్యూనిటీలో తిరుగుతున్నారుగా. వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు తిరిగే వాళ్ళు ఉన్నారుగా చిన్న క్రియేటర్స్. మ్హూ. వాళ్ళ చిన్న చిన్న క్రియేటర్సే. బట్ 10 కంట్రీస్, 15 కంట్రీస్, 20 కంట్రీస్ తిరిగినోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఓన్ డబ్బుతోనే. జనాలు క్రౌడ్ ఫండింగ్ ఏం కాకుండా వాళ్ళ దగ్గర ఉంటే తిరుగుతారు. లేకపోతే ఇంట్లో ఉంటారు. కానీ జనాల డబ్బులెందుకు? అది తప్పు కదా! వాళ్ళ కష్టం అది. మీ డ్రీమ్స్ కోసం జనాల్ని ఫోర్స్ చేయడం అన్నది రైట్ కాదు. ఫోర్స్ ఎందుకు చేస్తారు? అడిగారు, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. నార్మల్‌గా అడిగితే అది మీరు చెప్పినట్టు ఓకే. మ్. ఎమోషనల్ డ్రామా చేసి అడిగితే అది కూడా మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని బెదిరించట్లేదు కదా, ఎమోషనల్ గా లేదా మన చెప్పగలిగింది తెలుగు చెప్తున్నారు. కమ్యూనిటీ ఏమరా అంటే అబ్బాయిలు ఎవరైనా ఏడిస్తే, అబ్బాయిలు ఎవరైనా బాధపడితే మనోళ్ళు చూడలేరు. తెలుగు పీపుల్ చాలా మంచోళ్ళు కాబట్టి అలా చూడలేరు. మ్హూ. మనోళ్ళకి సేవా గుణం ఎక్కువ. వరల్డ్‌లోనే నేను అన్ని చోట్ల చూసినాను కదా! యూరోప్‌లోకెళ్ళండి. రూ. 10 బిల్ల కూడా వాళ్ళు బెటరు. మీరు బిల్ చేస్తే హాఫ్ పే చేయాల్సిందే. మీరు ఎంత బంధువైనా. రూపాయి బెటరు. అదే మన తెలుగులోకెళ్ళండి. మనోళ్ళకి మంచోళ్ళు మనోళ్ళు. అందుకని చెప్పేసి మనోళ్ళు దాన గుణం ఎక్కువ కాబట్టి ఇస్తారు. దాని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారా మీ కమ్యూనిటీలో? మా కమ్యూనిటీలో కాదు 1 or 2 మెంబర్స్ అంతే. 1 or 2 మెంబర్స్ 1 or 2 మెంబర్స్. డబ్బులు తీసుకొని వాళ్ళు అదే చూపిస్తున్నారు కదా, ఏం డబ్బులు చేస్తున్నావు తీసుకున్నారు. అక్కడ వరకు బానే ఉంది. దాన్ని ఖర్చు పెట్టాలిగా డబ్బులు తీసుకునేది. డబ్బులు తీసుకొని ఎయిర్‌పోర్ట్‌లోకెళ్ళి లాంజ్‌లో తినకుండా ఎయిర్‌పోర్ట్‌లో తింటారు. ఎయిర్‌పోర్ట్‌లో ఎక్స్‌పెన్సివ్. ఈవెన్ దో యూ ఆల్సో నో. Yeah. మన బిర్యానీ తినాలన్నా ఎక్స్‌పెన్సివ్. ఎవరి అవును. డబ్బులతో తింటున్నావు? బయట లాంజ్‌లో తినొచ్చుగా. ₹2 అయిపోతది లాంజ్‌లో తింటే. మరి అది తప్పా కాదా? తప్పే. అదే నేను చెప్పాను. అది తప్పని చెప్పేసి. మ్హూ. జనాల డబ్బులు తీసుకున్నప్పుడు దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చెయ్యి. నీ సుఖాల కోసం జనాల డబ్బులు వాడకు. నీ సుఖాలు నీ డబ్బులతో వాడుకో. జనాల దగ్గర తీసుకున్నావు. జనాలు నిన్ను అభిమానించినారు, ఇచ్చినారు డబ్బులు. అది ప్రాపర్‌గా యూజ్ చెయి. ఓన్లీ ఫర్ ట్రావెలింగ్. మ్. నాట్ ఫర్ నీ సొంత లగ్జరీస్ కాకుండా ఓన్లీ ఫర్ ట్రావెలింగ్‌కి యూజ్ చెయి. ఓకే, వాళ్ళు ట్రావెలింగ్ యూజ్ చేయకుండా పర్సనల్ గా వాళ్ళ సుఖం కోసం యూజ్ చేశారు అంటారు. ఆబ్వియస్‌గా. మీకు ఎలా తెలుసు? వీడియోలో ఉన్నాయిగా. ఆ డబ్బులు ఇవే అని మీకు చెప్పారా? ఇప్పుడు నా దగ్గర డబ్బులే లేవు. జనాలు డబ్బులేయండి అన్నారు. ఆ. డబ్బులేసినారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్‌లో తిని మీ దగ్గర లేకుండానే కదా అడుక్కునేది మీరు. మరి దానికి తింటున్నారంటే అడుక్కోవడం కాదండి, మరి మీరు అడుక్కోవడం అనేస్తున్నారు. దాన్ని అలానే మా భాషలో మా స్లాంగ్ అలానే ఉంటదండి. మీరు కొంచెం హార్ష్‌గా అనుకోవచ్చు. మా చిత్తూరు స్లాంగ్ అలానే ఉంటది. అడుక్కోవడం అని అంటారా? మేము అడుక్కోడు డబ్బులు ఆబ్వియస్‌గా అడుక్కున్నారని చెప్తాం మేము. దాన్ని మా భాషలో అలానే అంటారు. అడుక్కోవడాన్ని అంటారు కదండి. పాపం అండి, వినడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా అడుక్కోవడం అంటే. కొన్ని హార్ష్ రియాలిటీస్ అలానే ఉంటాయండి. మనం ఏం చేయలేం. హార్ష్ రియాలిటీసా? ఆ. ట్రావెలింగ్ లో బ్యాక్ సైడ్ చాలానే జరుగుతుంది మరి. మీకు మొత్తానికి చెప్పరండి ఎవరు. ట్రావెలింగ్ అంటే అందరూ ఏమనుకుంటారు, ఓ హ్యాపీగా ఉంటది. లైఫ్ షుడ్ బి వెరీ హ్యాపీ అని చెప్పేసి అనుకుంటారు. మ్. బట్ అంతే బ్యాక్ సైడ్ డార్క్ స్టోరీ కూడా ఉంటది మన సైడ్. మన తెలుగు కమ్యూనిటీలో అంతే డార్క్ సైడ్ కూడా ఉంటది. ఒకరు రావాల ముందుకంటే అంత ఈజీ కాదు. ఎన్నో చేసే తప్ప ముందుకు రారు. బట్ ఇంకా కొంతమంది సపోర్ట్ తీసుకొని వస్తారు. కొంతమంది ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వస్తారు. మ్. అలాంటి వాళ్ళకి కొంచెం చాలా హార్డ్ ఉంటది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే ఏ వాళ్ళకి. ట్రావెలింగ్ కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినట్టు బ్యాక్గ్రౌండ్ లేకపోతే నెపో సినిమా కిడ్స్. ఇండస్ట్రీ అది వేరులెండి. ఆ లైఫ్ కంప్లీట్‌గా వేరు. మ్. ఎందుకంటే ఆల్రెడీ ఐ వాస్ ప్రొడ్యూసింగ్ ఐ Yeah. నో. సో మూవీ ఇండస్ట్రీ అది కంప్లీట్ డిఫరెంట్. ట్రావెలింగ్ ఈజ్ సంథింగ్ బియాండ్ డిఫరెంట్ అనమాట. మ్. ఇప్పుడు సినిమా మన మూవీస్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడుతోంది. ఇంకా గ్లోబల్ వైజ్‌గా తీసుకెళ్తున్నారు. Yes. ఎక్కడికి పోయినా నేను మన మూవీస్‌ని ప్రమోట్ చేస్తా ఉంటాను. మ్. ఏ కంట్రీకి వెళ్ళినా మీరు 'బాహుబలి' చూసారా, 'పుష్ప' చూసారా అని చెప్పి నేనే ఫారినర్స్‌ని అడిగి ప్రమోట్ చేస్తా ఉంటాను. ఐ లైక్ మూవీస్ వెరీ మచ్. సో Okay. చూపిస్తా ఉంటాం. బట్ ట్రావెలింగ్ ఏదైతే అనుకుంటామో మన సైడ్ ట్రావెలింగ్ అంతగా చేయరండి ఎక్కువ మంది. ఇష్టం అందరికి చేయాలని ఇష్టం కానీ ఎక్కువ చేయరు. ఓకే. మనలో చాలా మందికి పాస్‌పోర్ట్ కూడా ఉండదు. వాళ్ళకి ఎలా ట్రావెల్ చేయాలో కూడా తెలీదు. మ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ విలేజెస్ కదా! అవును. వాళ్ళని బెనిఫిట్‌గా వాడుకుంటారు ఇలా చూపించి ఇది ట్రావెలింగు ఇది అని చెప్పి అరేసి వాళ్ళకి అదొక డార్క్ సైడ్ ఉంది. అలా కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. నాతో పాటు రండి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని వాళ్ళకి ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ పెట్టి తీసుకెళ్ళే వాళ్ళు. ఓకే. అలా కూడా అలా ఒక సైడ్ ఉంది. ఒక సైడ్ ఇంకో డార్క్ ట్రావెలింగ్ ఇంకో ఉంది, dark ఇంకొకటి reality. నార్మల్ అలా ట్రావెలింగ్ కూడా ఆ, చేస్తున్నారు. చేస్తారు. వా, మీరు కూడా మాఫియా చేసేసారు మొత్తానికి ట్రావెలింగ్ ని. మాఫియా నేను చేయలేదండి. ఆ క్రియేటర్స్ చేసినారు. నేను మీకు చెప్తాను జరిగిందని నేను చెప్తున్నాను అంతే. మ్. చూపించడానికి మాత్రం అదొక రంగుల ప్రపంచం లాగా చూపిస్తారు. ట్రావెలర్స్ కి ఏముందిరా ఊర్ల మీద పడి మీరు తిరుగుతారు అన్నట్టు. చూసేది ఒక వీడియో ఎంత ఉంటుంది 20 మినిట్స్ ఉంటుందా? మ్. మాక్సిమం అంటే 30 మినిట్స్ అనుకోండి. అవును. దాన్ని తీసేది 3 days 4 days తీస్తారు ఆ ఓకే. ఒక వీడియోని మ్. తీయడానికి. మిగతా రోజులంతా వాళ్ళు ఏం చేస్తారని మనకి తెలియదు కదా. అందంగా చూపిస్తారు. అది ఆర్ట్, అది art. క్రియేటివిటీ. అది ఆర్ట్, మీరందరూ ఆర్టిస్టులు అంతే కదా. మేమందరం ఆర్టిస్టులని కాదండి. మ్. ఎవరి కంటెంట్ వాళ్ళది అంటున్నాను.
అదే ఎవరి కంటెంట్ వాళ్ళది, ఎవరిని ఏమనలేరు. కానీ ఆ. మీరు మాత్రం మన తెలుగు కమ్యూనిటీ బాగాలేదని చెప్తున్నారు. ట్రావెల్ ఓన్లీ ట్రావెల్ కమ్యూనిటీ ఓన్లీ ట్రావెలింగ్ నేను ఓన్లీ ట్రావెల్ కమ్యూనిటీ గురించే మాట్లాడాను ఎంతసేపు. అదేలేండి, ఓన్లీ ట్రావెలింగ్ కమ్యూనిటీ. ఓన్లీ ట్రావెలింగ్ కమ్యూనిటీ. ఓకే. సో ఎస్, దిస్ ఈస్ ఇట్, ఐ మేడ్ ఇట్ అని అనిపించిన ఒక ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు? నేను ఇరాన్లో ఉన్నాను. ఓకే. ఇరాన్లో అప్పుడు యుద్ధాలు జరుగుతా ఉంది. మీరు వెళ్ళినప్పుడా? నేను వెళ్ళినప్పుడు మ్మ్. ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవ జరుగుతుంటాయి. మ్మ్. నెక్స్ట్ ఇజ్రాయెల్ అటాక్ ఇరాన్ మీద. ఓకే. సో నాకు ఉన్నంతసేపు భయంగానే ఉండింది ఇరాన్లో. ఎందుకంటే నెక్స్ట్ అటాక్ వాళ్ళది, ఎక్కడ ఆపేస్తారో మళ్ళీ. నేను ఎడార్లో మధ్యలో బండి అయిపోయింది, ఓకే. మిడ్ నైట్ కంగారు ఒక పక్క, ఏంటి సడన్గా బండి అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళైనా అటాక్ చేస్తే దిక్కు దివానం ఉండదు కదా అక్కడ. బట్ ఫైనల్గా రీచ్ అవుట్ అయినాను. ఇరాన్ సిరీస్ అయిపోయినప్పుడు చాలరా బాబు, సక్సెస్ఫుల్గా అచీవ్ చేసాము ఈ కంట్రీ, ఇంకా దండం ఇంకోసారి రాకూడదు అనుకుని వెళ్ళిపోయింది. ఐ మేడ్ ఇట్ అని ఐ మేడ్ ఇట్ అని చెప్పి అనుకున్నాను. ఓకే. ఇన్ని కంట్రీస్ తిరుగుంటారు కదా, ఒక 22 కంట్రీస్ దాకా అవును. తిరిగారు కదా. ఏ కంట్రీ ఆర్ ఏ కల్చర్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? నాకు 2 కల్చర్స్ అట్రాక్ట్ చేసిందండి. ఒకటి ఆఫ్ఘనిస్తాను. ఆఫ్ఘనిస్తాన్. అవునండి. ఇందాక ది వర్స్ట్, అసలు ఇంకెళ్ళొద్దని చెప్తాను. అది తాలిబాన్స్ సైడ్. ఓకే. మీరు ఇంకో సైడ్ జనరల్ పీపుల్ ఉంటారు కదా, మ్మ్. వాళ్ళు మనల్ని దేవుళ్ళ చూసుకుంటారండి. అవునా? ఇండియన్స్ అంటే చాలు, వాళ్ళు ఇచ్చేంత అభిమానం మీకు ఎక్కడా దొరకదు. ఓ, నెత్తి పెట్టుకుంటారు మిమ్మల్ని. భారతీయులు అంటే చాలు. అవునా? మీరు హోటల్కి వెళ్తారు, మ్మ్. తింటారు, మీరు బిల్లు పే చేయాల్సిన అవసరం లేదు. బాయ్ మేరా దోస్తే మేరా బాయ్ అని చెప్పుకుంటా ఉంటారు వాళ్ళు. ఓ, అంత లోకల్ పీపుల్స్, అంత అభిమానం మన సైడ్. మనం Indians ఇండియన్స్ అంటే అంటే. నిజంగానే మనల్ని ప్రేమించే దేశం ఆఫ్ఘనిస్తాన్. ఓకే. చాలా అభిమానం పీపుల్కి. ఇంకా రీసెంట్గా ఫిలిపీన్స్ విజిట్ చేస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కైండ్ ఉంటారు పీపుల్ అని. చాలా ఫ్రెండ్లీ పీపుల్. వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ అన్నీ చాలా బాగుంటుందండి. ఓకే. పైకి బాగా నటిస్తూ లోపల మాత్రం కన్నింగ్ ఫెలోస్ ఉండే దేశం ఏది బాగా? థాయిలాండ్. థాయిలాండ్. వాళ్ళకి మన డబ్బులు కావాలా, ఆబ్వియస్గా మన సైడ్ నుంచి టూర్స్ అంటే మనకి కొంచెం మన వాళ్ళు వెళ్తారు, ఫ్లైట్స్ ఆఫర్స్ చేస్తున్నారు. అవును. సో మళ్ళీ ప్రేమిస్తారు, నిజంగా ప్రేమించే దేశం అయితే కాదు. ఓకే. వాళ్ళకి మన సైడ్ నుంచి బాగా బిజినెస్ అవుతుంది. సో మనకి అంతే వీసా ఫ్రీ చేస్తారు, అలా బెనిఫిట్స్ మనకి ఉంటుంది. ఇండియన్స్ బాగా వెళ్తున్నారు అక్కడికి. ఒకసారి వెళ్ళేసరండి మీకు అర్థమవుతుంది. అంటే మొత్తం ఇండియన్స్ ఉన్నారు ఏంటి? దేర్ ఇస్ ఏ ప్లేస్ కాల్ పటాయా. పటాయాకి వెళ్ళండి. వాకింగ్ స్ట్రీట్ లో నైట్ 6 తర్వాత ఒక్కసారి నడవండి. ఓకే. ఆ తర్వాత కూడా వచ్చి ఇదే ఒపీనియన్ మన వాళ్ళ మీద ఉందని చెప్పండి మీకు. అంటే ఒకసారి ఆ వాకింగ్ స్ట్రీట్ లో నడిస్తే, ఆ బీచ్ రోడ్ లో నడిస్తే, మన వాళ్ళు చేసే రచ్చ మీరు ఒకసారి చూస్తే, తర్వాత మీకు ఇదే ఒపీనియన్ ఉంటే నేను అప్పుడు హ్యాపీ. అంటే అందరు ఇండియన్సే ఉన్నారు. అందరు ఇండియన్సే ఉంటారు అక్కడ. అయ్యో అది వేరే లెవెల్ అండి. అయ్యయ్యో, ఎందుకండి మన వాళ్ళు అంత రచ్చ చేస్తున్నారా? చాలా రచ్చ, అయ్యో. చాలా రచ్చ చేస్తారు మన వాళ్ళు. అదొక మినీ ఇండియా. ఇప్పుడు ఎక్కడ పోయినా మన వాళ్ళే ఆక్రమించేసినారు, పటాయా మొత్తాన్ని ఆక్రమించేసినారు. అది వేరే దేశం అన్న ఫీలింగ్ ఉండదు మీకు. ఇండియాలో ఉన్న ఎక్కడ చూసినా ఇండియన్ రెస్టారెంట్, ఎటుపక్క చూసినా ఏ హోటల్లో మనోళ్ళే పనిచేస్తారు, అన్ని చోట్ల మనోళ్ళే. ఇంకా ఆశ్చర్యం ఏమంటే ఇండియన్ క్లబ్స్ పెట్టినారు. ఇంకా ఇండియన్ క్లబ్స్ కూడా? ఇండియన్ క్లబ్స్ లో మళ్ళీ ఇండియన్ అమ్మాయిలు లోపల. అంత అంత అక్కడికి తీసుకెళ్ళిపోయినారు మనోళ్ళు. ఓడి అమ్మ, థాయిలాండ్ లో పటాయాలో ఇండియన్ గర్ల్స్ కూడా పెట్టారు. అవును, అంత స్థాయికి తీసుకెళ్ళిపోయినారు. మినీ ఇండియా చేసేసారు. మినీ ఇండియానే అండి అది. బా పేరు పోగొడుతున్నారు మొత్తానికి. బయట అలానే చేస్తారండి మన వాళ్ళు, ఫుల్ రచ్చ రచ్చ చేస్తారు. అయ్యో, ఇక్కడ మాత్రం అందరూ బానే ఉంటారుగా. ఇక్కడ భారతదేశంలో అందరూ మంచి వాళ్ళే అండి. ఇక్కడ మాత్రం కాటన్ సీడ్స్ లాగా అందరూ మంచి ప్రశాంతంగా. వాళ్ళండి. వన్స్ కంట్రీ దాటేస్తే ఇంక వాళ్ళ నిజ స్వరూపాలన్నీ బయటకు వస్తాయి. కంట్రీ లోపలికి వస్తే మళ్ళీ యథాస్థితి. అక్కడ మళ్ళీ ఎవరు వెళ్దాము. ఆపలేరనా? ఎవరు ఉంటారండి, ఎవరు కెమెరాలు ఆన్లో ఉండు, ఏం ఆన్లో ఉండు. సేఫెస్ట్ కంట్రీ అది థాయిలాండ్. ఏదైతే ఉందో సేఫెస్ట్ కంట్రీ. కెమెరాలు ఆన్లో పెట్టుకొని ఇవరా? లోపల ఆన్లో ఉండవండి, ఆఫ్ చేయించేస్తారు. అక్కడ కొంచెం ఇష్యూస్ ఉంటాయి. అన్ని చోట్ల ఆన్లో పెట్టుకోలేం, కొన్ని చోట్ల ఆన్లో పెట్టుకోవచ్చు. ఓకే. అసలు అక్కడ అమ్మాయిలు కూడా డైరెక్ట్ వీడియోస్ లోకి వస్తారు కదా, వాళ్ళకి అసలు బాధ ఉండదు, భయం ఉండదు. మీ వీడియోస్ లోనే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేసి కనిపిస్తారు. వస్తారండి. ఆ స్ట్రీట్స్ అలాంటివి. ఆ స్ట్రీట్ లో కూడా అలో ఉండదు, కానీ నేను చేస్తాను ధైర్యంగా అంతే. ఆ స్ట్రీట్స్ లో చాలా మంది చూపిరు. ఈ సోయి 6 అనే స్ట్రీట్ ఉంటుంది, చిన్న స్ట్రీట్. ఎవరు చూపిరు, ఎందుకంటే ఆ స్ట్రీట్ లో మొత్తం కొంచెం సెమీన్యూడ్ లో ఉంటారు. సో ఎవరు చూపిరు, భయం ఎక్కువ నడవాలంటే నాకే మొహమాటం. కెమెరా ఆన్లో పెట్టుకుని నడిచేసుకొని అట్లా అట్లా ఎంజాయ్ చేసి వచ్చేస్తాను పరిగెత్తుకుంటా. నిజం చెప్పండి, అట్లా వెళ్ళి పరిగెట్టుకుంటూ వచ్చేస్తారా మీరు? వన్స్ కెమెరా ఆన్ ఉన్నంత వరకు ఆఫ్ లో పెట్టి వెళ్ళనండి ఆ స్ట్రీట్ లోకి నేను. వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు ఎత్తుకెళ్ళిపోతారు వాళ్ళు. అది వైల్డ్ గా ఉంటది. అయ్యయ్యో. సో అందుకని నడవను. కెమెరా ఆన్ లో ఉన్నంత సేఫ్, నన్ను ఏం చేయరు ఎవరు. సో అట్లా పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఫాస్ట్ గా. కెమెరా ఆఫ్ లో ఉంటే మీ పర్మిషన్ అవసరం లేదు, తీసుకెళ్ళిపోవడమేనా? తీసుకెళ్ళిపోతారండి. ఫారినర్స్ అంతా అట్లా ఎత్తుకెళ్ళిపోతారు వెళ్ళిన వాళ్ళందరినీ.
సో అలా ఉంటుంది. ఓకే. వరస్ట్ ఫుడ్ అస్సలు భరించలేని ఫుడ్ అనిపించిన ప్లేస్ ఏంటి? అది కూడా నేను బార్డర్లో ఒక చోట స్టక్ అయిపోయినాను. ఇండియా బోర్డరా? ఆహా, ఆ. ఆఫ్రికాలో 2 ఓకే. బార్డర్స్ క్లోజ్ అయిపోయింది. హ్మ్. నైట్ మేము స్టక్ అయిపోయినాం. సో ఇంకా మాకు హోమ్లెస్ అయిపోయినాం మేము. ఓకే. రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చిన పరిస్థితి అయ్యో! మాకు. సో అప్పుడు ఎండిపోయిన బన్నులు ఉంటే అవి హ్మ్. వాటర్లో డిప్ చేసుకొని అవి తినేసి సర్వైవ్ అయినాం అనమాట. హుహు. సో ఓకే. ఏ సైడ్ వెళ్ళలేము. మిడ్ నైట్ అయిపోయింది. 2 బార్డర్స్ క్లోజ్ చేసినారు. అసలే ఆఫ్రికా మీకు లగ్జరీస్ ఏమి ఉండవు అక్కడ. హ్మ్. ఇంకా రోడ్డు మీదే పడుకునేసి ఎండిపోయిన బన్ను ముక్కలు ఉంటే డిప్ చేసుకొని అలా తినేసి ఉండాల్సి వచ్చింది. ఆఫ్రికా ఈ మధ్య బాగా డెవలప్ అవుతుందని చెప్తున్నారు. అవునండి. ఈ మధ్య డెవలప్ అవుతుంది. ఎంతైనా ఆఫ్రికా కదండి. ఎంత డెవలప్ అయినది ఆఫ్రికానేగా. దాన్నైతే మార్చలేముగా. హ్మ్. బట్ ఆఫ్రికా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటాను. అంటే కెన్యా లాంటి ప్లేసెస్ నేను అక్కడి నుంచి కెన్యా కూడా ఈజ్ మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయండి కెన్యాకి. సో హ్మ్. కెన్యా, తాంజానియా డెఫినెట్‌గా బావుంటాయి. చాలా బావుంటాయి. ఓకే. ఇంగా రువాండా అది చాలా బావుంది రువాండా వెళ్ళినప్పుడు. హ్మ్. బురుండి అని వరల్డ్స్‌లోనే పూరెస్ట్ కంట్రీ ఉందక్కడ. ఓకే. అది చాలా డెవలప్ వరల్డ్స్‌లోనే పూరెస్ట్. చాలా దారుణంగా ఉండింది మాకు ఆ ఎక్స్‌పీరియన్స్ అక్కడ. హుహు. బట్ స్టిల్ మంచిగా దేశం. మంచిగా ఎంజాయ్ చేశారు. మంచి దేశం. మంచి దేశమా? మంచి దేశం. ఓకే. ఎందుకు మంచి మనుషులు ఉన్నారు గాబట్టా? మన తెలుగు కమ్యూనిటీ ఉన్నారండి. ఎక్కడ పోయినా మన తెలుగు వాళ్ళు ఉంటారు. సీరియస్‌లీ మనం ఎక్కడికెళ్ళినా కనిపిస్తున్నట్టున్నారుగా తెలుగు ఈమె. వాళ్ళు లేని దేశం అంటూ ఉండదండి మీకు. తెలుగు ఓడియమ్మ! వాళ్ళు. హ్మ్. ఇండియన్స్ కాదు తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళే లేని తెలుగు దేశం వాళ్ళని లేదు. వరల్డ్స్‌లోని పూరెస్ట్ కంట్రీ బురుండి. అక్కడ హ్మ్. కూడా మాకు తెలుగోళ్ళు ఉన్నారు. ఓకే. పరిచయం అయ్యారు. వామ్మో! సో, తెలుగోళ్ళు సపోర్ట్ ఉండడం వల్ల కూడా మేము అంత మాత్రం ఆఫ్రికా ట్రిప్ అనేది చేయగలిగాం. బట్ నెక్స్ట్ టైమ్ చాలా అదో పీడకల నాకు. హోప్‌ఫుల్లీ సెకండ్ టైమ్ వెళ్ళాలని కోరుకుంటాను. హ్మ్. ఎప్పుడైనా నిజంగా చెప్పండి ట్రావెలింగ్‌లో లోన్‌లీగా ఫీల్ అయ్యారా? అవుతామండి. హ్మ్. చాలా సార్లు అవుతాం. ఓకే. అయిన ప్రతిసారి బీచ్‌కెళ్ళిపోతాండి. బీచ్ మీకు ప్రశాంతత? నాకు అక్కడ పీస్‌ఫుల్‌గా ఉంటది. సో, హ్మ్. ప్రశాంతంగా బీచ్‌కెళ్ళిపోయి ఒక 1 అవర్, 2 అవర్స్ అలా కూర్చొని హ్మ్. మళ్ళీ రిలాక్స్ అయిపోయి వచ్చేస్తాను. ఓకే. ఈ ట్రావెలింగ్ డేస్‌లో మీరు ఏడ్చిన రోజులేమైనా ఉన్నాయా? అంటే బాగా ఇబ్బంది పడో, లేకపోతే మనసుకి బాధేసో అట్లా? బాధ ఏసింది. చాలా మూమెంట్స్ ఉన్నాయి గానీ, ఏడ్చేదంటే అబ్బాయి గదా! ఏడిస్తే బాగోదు. ఏ ఇదొక అసలు ఎవరు కనిపెట్టారో, ఎవరు పెట్టారో తెలీదు గానీ, అబ్బాయిలు ఏడవకూడదు. ఎందుకు ఏడవకూడదండి ఊరికే? అంటే చూడడానికి బాగోదు గదా! అబ్బాయిలు ఏడిస్తే. అందుకని అంటే జెప్పేసి. మీకు మనసు లేదా? మీకు భావాలు లేవా? భావోద్వేగం కారా? ఉంటాయండి. అన్నీ ఉంటాయి. హ్మ్. కానీ సాడ్‌గా ఆఫ్రికాలో ఉన్నాయి. సెంట్రల్ ఏషియాలో ఉన్నాయి. ఏషియన్ కంట్రీస్‌లో కొన్ని ఇన్సిడెంట్స్ అలా ఉన్నాయి. ఓకే. అన్నీ బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగింది గానీ, మోస్ట్‌లీ మేము చూపియడానికి ట్రై జేయము బ్యాడ్ ఇన్సిడెంట్స్‌ని. ఆ ఓకే. కంట్రీని ప్రమోట్ చేసేనికి మేమెళ్తాం. హ్మ్. అక్కడికెళ్ళి అంటే టూ మచ్ రేసిజం ఉంటే చూపిస్తాం గానీ, లేకపోతే చూపియమండి. రేసిజం లేకపోతే మాకు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటే అవన్నీ చూపియం. హ్మ్. టూ మచ్ రేసిజం ఉన్న ప్లేసెస్ ఉన్నాయా? అవునండి. కజకిస్తాను మనకి రేసిజం మీద మనం మనం మనీ కావాలి గానీ మనొద్దు వాళ్ళకి. హుహు. మనం ఉండకూడదు. మనం వద్దు. మన మనీ కావాల. మన మనీ గావాలి. అన్ అలా ఎలా? అంతేండి. అదే రేసిజం వాళ్ళకి. హుహు. మనీ సైడ్ అని కాదు. ఇతను బ్లాక్ స్కిన్ను, హ్మ్. ఇతన్ని క్లబ్‌లోకి ఎంట్రీ చేయకూడదు. ఇలాంటివుంటాయి. ఓకే. అంటే కొన్ని బ్లాక్ దేశాల్లో. స్కిన్ ఉంటే ఏంటి రానివ్వరా? అంతే అనేదండి. రానివ్వరు. వామ్మో! ఇలాంటి ప్లేసెస్ ఇండియన్స్ గూడా అంటేనే ఉన్నాయి. రానివ్వరు. మోస్ట్‌లీ ఇండియన్స్ వైట్ ఉన్నా కూడా పర్లేదు గానీ, హ్మ్. ఇండియన్స్ అంటే రానివ్వరు. అతను హుహు. ఇండియన్ వద్దు అనేసి. ఎందుకు మన మీద అంత దరిద్రమైన ఒపీనియన్ ఉన్న దేశాలు గూడా ఉన్నాయి. ఉన్నాయండి. కానీ మనల్ని కావాలనుకునే దేశాలు చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు యావత్ ప్రపంచం మనల్ని కావాలనుకుంటది. యువత మన దగ్గర ఎక్కువుంది. హ్మ్. యావత్ ప్రపంచానికి మనం కావాలా? జపాన్ ఓపెన్‌గా ఆఫర్ పెట్టింది. ఫిన్లాండ్ ఓపెన్‌గా ఆఫర్ పెట్టింది. హ్మ్. పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తానంటా ఉంది. ఓకే. సో, అందరికీ మన యువత కావాలా. మన టాలెంట్ కావాలా. హ్మ్. వీసా లేకుండా హ్మ్. ఓన్లీ పాస్‌పోర్ట్‌తో హ్మ్. మనం వెళ్లి ఎంజాయ్ చేయగలిగిన ప్లేసెస్ ఒక 5 చెప్పండి మనోళ్ళకి. సింపుల్ అండి. నేపాల్. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా ఇష్యూస్ జరిగినాయి కదా! మీరు పాస్‌పోర్ట్ కూడా అవసరం లేదు నేపాల్‌కెళ్ళడానికి. యాహ్! మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్ ఉంటే హ్మ్. నేపాల్‌కెళ్ళిపోవచ్చు. బార్డర్ క్రాస్ చేసుకోవచ్చు. ఫ్లైట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ థాయిలాండ్. ఓకే. థాయిలాండ్‌కెళ్ళొచ్చు. మంచి డెస్టినేషన్. హ్మ్. ఎవరైనా సోలో ట్రావెల్స్ చేస్తున్నారంటే సేఫెస్ట్ కంట్రీ అంటే థాయిలాండ్ సజెస్ట్ చేస్తాను. థాయిలాండ్‌కెళ్ళండి. అమ్మాయిలకి గూడానా? అమ్మాయిలకి కూడా సేఫెస్ట్ అండి. ఓకే. చాలా సేఫ్‌గా ఉంటది. ఇంక మనకి దగ్గరలో ఉన్న శ్రీలంక. హ్మ్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శ్రీలంక ఎళ్ళాలంటే. ఓకే. అదొక దేశము. మళ్ళీ మీకు వీసా ఫ్రీ కావాలంటే కజకిస్తాను. కొంచెం రేసిజం ఉంది. బట్ స్టిల్ వీసా ఫ్రీ ఉంది. హ్మ్. మనం ఎళ్ళొచ్చు. కజకిస్తాన్‌కెళ్ళొచ్చు. ఓకే. ఇంకా ఆఫ్రికాలో ఎళ్ళాలంటే తాంజానియా. తాంజానియాకెళ్ళండి. యాహ్! తాంజానియా చాలా బావుంటది బ్యూటిఫుల్‌గా. హ్మ్. ఇలా 5 దేశాలండి. సో, బయట దేశాలు చెప్పారు. హ్మ్. మన ఇండియాలో హ్మ్. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, చాలా చాలా ఉన్నాయండి. తక్కువ మందికి తెలిసిన ప్లేసెస్ ఏంటో ఒక 5 చెప్పండి. ఐలాండ్స్‌కెళ్ళండి.
అది చాలా బాగుంటుంది. అవును. ఐలాండ్స్ ఉన్నాయి కదా, అండమాన్కి Yes. వెళ్ళండి. చాలా తక్కువ మంది వెళ్తారు అండమాన్కి. అండమాన్కి వెళ్ళండి, ఈ మధ్య చాలా ప్రమోట్ అయినట్టుంది కొంచెం. అయినారు. బట్ మేము రీసెంట్ విజిట్ చేసినప్పుడు చాలా మంది జనాలు లేరు, ఓకే. తక్కువ మంది ఉన్నారు. ఉమ్. అండమాన్ మనకి బెస్ట్ అండి. ఓకే. అండమాన్ వెళ్ళడానికి అండమాన్ గోవాలో నికోబార్. ఈ మధ్య బైకాట్ చేస్తున్నారు ఇన్సిడెంట్ జరిగిన దానివల్ల. ఉమ్. సో గోవాలో ఏమరంటే డిజిటల్ లేకపోవడం పెద్ద సమస్య అయిపోయిందండి. ఓకే. బాగా కరప్షన్ ఎక్కువైపోయి గోవాలో. గోవా డిజిటల్ చేస్తే డెఫినెట్గా గోవా సజెస్ట్ చేసేవాడిని. సో ఇప్పుడైతే చేయట్లేదు. యా యూనో సో గోవా గురించి. మైసూర్కి వెళ్ళండి. ఎందుకు ఫుడ్ లవర్స్ అయితే మైసూర్కి వెళ్ళండి. ఓకే. మైసూర్ చాలా బాగుంటుంది ఉమ్. ఫుడ్ లవర్స్ కోసం. మన దగ్గర అన్నీ ఉందండి, బీచెస్ ఉన్నాయి, డెజర్ట్ ఉంది, స్నో ఉంది. Yes. ప్రపంచం మొత్తం చూడాల్సిన అవసరం, మన ఇండియాలోనే అన్నీ ఉన్నాయి. ఉమ్. కానీ మనకు ప్రాబ్లం ఏమనంటే ఇప్పుడు మనం నార్త్ సౌత్ అని అవును. విభజించుకుంటాం కదా. ఉమ్. మనం ఎవరైతే నార్త్ ఉన్నామో సౌత్కి వెళ్తే మనం ఆ ఫుడ్ తినలేం, ఓకే. అడాప్ట్ చేసుకోలేం. మనం కొంచెం స్పైసెస్ బాగా తింటాం కదా. ఉమ్. నార్త్ సైడ్ అన్ని అంత స్పైసెస్ ఏమి ఉండవు, వాళ్ళు కోకోనట్ ఆయిల్ పెట్టి చేస్తారు. మన వాళ్ళు ఫుడ్కి యాప్ట్ అవ్వరు. ఓకే. అది బాగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అది వాళ్ళు మాత్రం నిజం. ఫుడ్కి. ఉమ్. ఢిల్లీ సైడ్ వెళ్తే ఘోరంగా కష్టపడాల్సి వస్తుంది అయ్యో అసలు. ఢిల్లీలో ఎందుకండి, కంగారుగా ఉండదు. ఎవరిని మా ఫ్రెండ్సే చెప్తారు, అరే గోల్డ్ వేసుకొని బయటకు వెళ్ళకరా బాబు అని చెప్పేసి. మా ఫ్రెండ్ ఫోన్ మా ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ దిగారు, బయటకు ఉమ్. వస్తున్నారు. ఉమ్. ఫోన్ మాడుతూ వస్తుంటే ఫోన్ చోరీ తీసుకుని వెళ్ళి పారిపోయినారు వా. ఎయిర్పోర్ట్ బయట. ఓకే. అతను పట్టుకోలేం కదా మనం, వాళ్ళు హై స్పీడ్ లో ఉంటారు, మనం ఎక్కడ ఉమ్. పట్టుకునేది. ఉమ్. ఉమ్. అలా ఓకే. కొంచెం ఢిల్లీలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. 9 to 5 జాబ్ చేస్తుండే వాళ్ళకి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమైనా కూడా వాళ్ళు పూర్తిగా జాబ్ వదిలేసి వెళ్ళిపోలేరు. అవును. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అలాంటి వాళ్ళు ఫస్ట్ అయితే మనం డెఫినెట్గా ఇండియన్ మనం ప్రమోట్ చేసుకోవాలా. ఫస్ట్ ఇండియన్ తిరగమని చెప్తాను. ఓకే. ఈ ఇండియా కన్నా థాయిలాండ్ వాటికి ఎందుకు వెళ్తున్నారంటే ఫ్లైట్ ప్రైజెస్ కోసం వెళ్తున్నారండి. మ్మ్. ఇప్పుడు చెన్నై నుంచి శ్రీలంకకి వెళ్ళాలనుకోండి, ఎప్పుడు వెళ్ళినా 5,000 రూపాయలే ఫ్లైట్ టికెట్. ఓకే. సో బట్ ఇండియాని నేను చెప్తాను, ఫస్ట్ ఇండియా తిరుగుదాము, తర్వాత ఈ దేశాలన్నీ తిరిగితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. కానీ డెఫినెట్గా 9 to 5 వాళ్ళకి తిరగండి. హాలిడేస్ ఉంటాయి కదా, ఉమ్. హాలిడేస్లో ప్లాన్ చేసుకోండి, మంచి ఐటనరీ ఒకటి తీసుకొని ఒక 4 nights 5 days అన్నట్టు, 3 nights 4 days అన్నట్టు. సో ఇండిపెండెంట్గా వెళ్ళమన్నాడు, టూర్స్ అలా కాకుండా ఇండిపెండెంట్గా వెళ్తే వాళ్ళకి ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. అలాంటి ప్లేసెస్ ఏంటి మనం వెళ్ళి ఈ 2 days 2 nights లో దగ్గరికి వచ్చేయగలం? ఉండేది ఈ శ్రీలంక, ఓకే. మాల్దీవ్స్ పక్కనే ఉంటది. శ్రీలంక పక్కనే ఉంటుంది. థాయిలాండ్ మాల్దీవ్స్ టూ కాస్ట్లీ కదా. కపుల్స్ కండి. ఓకే. అందులో కొన్ని ఐలాండ్స్ ఉంటాయండి. మాల్దీవ్స్ ఆల్ అబౌట్ ఐలాండ్స్. కొన్ని ఐలాండ్స్ ఉంటాయి, చీప్ లోనే అయిపోతుంది. మనం ట్రావెల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, ఓకే. మనం స్పెండ్ చేసేదాన్ని బట్టే ఉంటుంది ట్రావెలింగ్. అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు, టూ మచ్ ఎక్స్పెన్సివ్ కాదు, ఉమ్. బట్ సమ్ టైమ్స్ పెట్టాల్సి వస్తుంది డబ్బులు. మాల్దీవ్స్ లాంటి డెస్టినేషన్స్కి వెళ్తే. యా. శ్రీలంక పక్కనే ఉంటుంది, వెళ్ళొచ్చు. నేపాల్కి వెళ్ళొచ్చు. ఇంకా బ్యూటిఫుల్గా చూడంటే భూటాన్కి వెళ్ళొచ్చు మనం. ఓకే. భూటాన్కి మనం పర్ డేకి ఇంత ట్యాక్స్ కట్టాలి, 1200 ఎంతో ఉంటుంది. ఉమ్. భూటాన్కి వెళ్ళేసి రావచ్చు. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే. ఇంకా నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు ఫిలిప్పీన్స్ అయితే సజెస్ట్ చేస్తాను వెళ్ళమని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు చాలా కైండ్ ఉండరు, ఫుడ్ బాగుంది. ఉమ్. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి, వెజ్ ఆప్షన్స్, నాన్ వెజ్ ఆప్షన్స్, అందరికీ బ్రహ్మాండంగా సెట్ అయ్యేది. వరల్డ్స్లోనే బెస్ట్ బీచెస్ ఫిలిప్పీన్స్లోనే ఉంటాయి. ఓకే. బీచ్ లవర్ అయితే డెఫినెట్గా ఫిలిప్పీన్స్కి వెళ్ళండి. ఫిలిప్పీన్స్కి వెళ్ళండి. మౌంటైన్స్ లవర్ అయితే? మౌంటైన్స్ లవర్ అంటే మన నేపాల్కి వెళ్తే చాలండి. సన్సెట్ లవర్ అయితే? సన్సెట్ లవర్ అంటే శ్రీలంక. శ్రీలంక వెళ్ళాలి. శ్రీలంకలో బాగుంటుంది, హైక్ చేసి ఉమ్. అక్కడి నుంచి సన్ రైజ్ సన్సెట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే. సోలో ట్రావెలింగ్ బెస్టా, గ్రూప్ ట్రావెలింగ్ బెస్టా? సోలో బెస్ట్ అండి. అవునా? సోలోగా తిరిగినారనుకోండి, ఇప్పుడు సడన్గా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు ఉండరు. ఉమ్. మీరు అమ్మాయి అనుకోండి, ఇప్పుడు అమ్మాయి సోలో ట్రావెలింగ్ చేస్తుంది, ఉమ్. మీరు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అబ్బాయి కన్నా మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మాకేంటి, మేము రోడ్డు మీద కూడా పడుకుంటాం, ఉమ్. కానీ మీరు అలా ఉండలేరు కదా. అవును. సో మీరు సోలోగా తిరిగితే బెస్ట్. ఓకే. ఇది చాలా ఇండిపెండెంట్గా ఇంకా గ్రో అవుతారు, చాలా వరకు మెచ్యూర్ అయ్యి చాలా గ్రో అవుతారు, చాలా విషయాలు తెలుసుకుంటారు, కొత్త విషయాలు. ఇబ్బందులు పడి ఇంకొంచెం తెలుసుకుంటాం ఈ అనుకున్నారు. ట్రావెలింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏమంటే, మీరు ట్రావెలింగ్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తారు కదా, మీ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఓకే. సో మీరు వర్క్ కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు, దానివల్ల ఉమ్. రెట్టింపు వేగంతో ముందుకెళ్ళొచ్చు మళ్ళీ ఓకే. ట్రావెలింగ్ చేయడం వల్ల. సో సోలో ట్రావెలింగ్ బెస్ట్. సోలో ట్రావెలింగ్ బెస్ట్ అండి. గ్రూప్ ఫ్రెండ్స్తో చిల్ చేయడానికి గ్రూప్ ఓకే, కానీ ఇండిపెండెంట్కి వెళ్తే చాలా లోకల్స్తో మీట్ అవ్వచ్చు, మాట్లాడచ్చు, బాగుంటుందండి. బెస్ట్ ఫుడ్ దొరికేది ఎక్కడ మన ఇండియాలో? మన ఇండియాలోనా? ఉమ్. మన ఆంధ్రాలో. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకి ఇదే బెస్ట్ లేండి. నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది. న్యూట్రల్ గా చెప్పండి, అందరికి సరిపోయేలాగా. నాకైతే నేను బిర్యానీ తింటానండి ఎంతసేపటికి. సో నాకు బెస్ట్ ఫుడ్ అంటే బిర్యానీనే. ఇక్కడే దొరుకుతుంది అది. అది ఎక్కడ, నేను బయట దేశంలోకి వెళ్ళినాక అట్లీస్ట్ ఒకసారైనా మన ఇండియన్ ఫుడ్ ట్రై చేస్తాను. ట్రై చేస్తాను. అది ఇండియన్ ఫుడ్ లేకుండా ఉండలేను నేను, ఖచ్చితంగా మనకి మసాలాలు పడాల్సిందే. ఓకే. సో ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ అయితే ట్రై చేస్తాను. అండ్ ఫారినర్స్ కూడా తినిపిస్తాను. మన బిర్యానీ తీసుకెళ్ళి నేనే డబ్బులు పెట్టి మరీ తినిపిస్తాను వాళ్ళకి. ఓకే. అట్లా ఫుడ్ని కొంచెం ప్రమోట్ చేసుకుంటా ఉంటారు మన ఫుడ్. ఇప్పటి వరకు
యూట్యూబ్ నుంచి, ఇన్‌స్టాగ్రామ్ నుంచి మీరెంత సంపాదించారు? యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ పెద్దగా ఏమి నేను చెప్పా కదా! ఫ్లైట్ టికెట్లకి రావండి యూట్యూబ్, ఓకే. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. మనం ఎళ్ళడానికి నేను కంటిన్యూగా తిరుగుతా ఉంటా కదా! ఫ్లైట్ టికెట్స్‌కి రావు అవి పెద్దగా. మీరేం ప్రమోట్ చేయట్లేదా? నేనేం చేయనండి. నేను అసలు ఒక్క ప్రమోషన్సే ప్రమోషన్ కూడా చేయలేదు, చేయను కూడా. ఓకే. రావట్లేదా? లేకపోతే అయ్యో! మీకు ఎన్ని చూపిస్తారండి? ఎన్ని ఉన్నాయి ప్రమోషన్స్? చాలా ఉన్నాయి. నేను చేయట్లేదు అంతే. ఓకే. మీకిష్టం లేదు ప్రమోట్ చేయడం. లేదండి. నాకు నా ఓన్ మనీతో ట్రావెల్ చేయాలనేది డ్రీమ్. ఎంత ఖర్చవుతుంది మీ ఒక ట్రావెలింగ్‌కి? అది నేను చాలా స్లో ట్రావెలింగ్ చేస్తాను. ఇప్పుడు మనకి 30 డేస్ వీసా ఇస్తే నేను 25 డేస్, 28 డేస్ ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, ఆబ్వియస్‌గా ఖర్చవుతది. స్టే చేస్తున్నామంటే స్టేకి, ఫుడ్‌కి, తిరగడానికి అంత ఖర్చవుతది కదా! సో, ఆబ్వియస్‌గా ఖర్చవుతది బానే. బాగానే. బానే ఒక అవుతది. 2,00,000 అవ్వచ్చండి. డెస్టినేషన్ బట్టి. ఇప్పుడు చైనాకెళ్ళాను. చైనా బాగా ఖర్చయింది. ఆఫ్ఘనిస్తాన్ బాగా ఖర్చయింది. ఓకే. అలా అని శ్రీలంకకెళ్తే చీపు. మళ్ళీ చీప్. కజకిస్తాన్ చీపు. అలా చీపెస్ట్ డెస్టినేషన్స్ ప్లస్ కాస్ట్‌లీయెస్ట్ డెస్టినేషన్స్ మిక్స్ చేసుకుంటాను. హుహు. సో, అలా ఉన్నదాన్ని బట్టి ఖర్చవుతది. అట్లా ఒక మంత్‌కి ఎంత ఖర్చవుతుంది మీకు? మంత్‌కని చెప్పలేం కదండీ! ఒక ప్లేస్‌కి. ఒక ప్లేస్‌కి ఇప్పుడు నేనే ఆహ్, లావోస్ అనే ఒక దేశంలో, చిన్న దేశంలో ఉన్నాను. పర్ డేకి నేను రూ. 1000 కూడా సర్వైవ్ అయిపోతాను. ఓకే. అదే నేను జపాన్‌లో ఉన్నాననుకోండి, పర్ డేకి 10,000 పెట్టాల్సొస్తది. ఆ డెస్టినేషన్ బట్టి చేంజ్ అయిపోతది నాకు ప్రైజెస్. ఓకే. మీరే మేనేజ్ చేసుకుంటారు మీ మనీ నేనే అంతా. మేనేజ్ యూట్యూబ్ చేసుకుంటాను. నుంచి, ఇన్‌స్టా నుంచి అంతగా ఏం వస్తది కానీ ఫ్లైట్ టికెట్‌లకి అంతవరకే గానీ, దానికి మించి అయితే రాదు. దానికి మించైతే దానికి మించి అయితే రాదు. కష్టం. కష్టం. ఓకే. ఇప్పటివరకు మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంట్ అంటే నాకు ఫారినర్స్ నేను యూరోపియన్ బ్యాక్ ప్యాకింగ్ స్టైల్ ట్రై చేస్తా ఉంటాను. సో, నేను ఎక్కువ ఫారినర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో తిరుక్కుంటా ఉంటాను. మన తెలుగులో చేయరెవరు మోస్ట్‌లీ అవాయిడ్ చేస్తారు అది. ఓకే. సో, నాకు ఫారినర్స్‌తో కలిసి తిరగడం నాకు ఇష్టం. వాళ్ళకి బానే సో, వాళ్ళు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తా ఉంటారు. లైక్ నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి చాలా సార్లు డౌట్ వస్తది. మీరు ఇండియనేనా అని క్వెషన్ చేస్తా ఉంటారు. ఓకే. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం తెలుగులో మన ఎసెంట్‌లో మనం మాట్లాడలేం కదా! వాళ్ళు అలా కొంచెం ఇంగ్లీష్‌లో మాట్లాడినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి మంచి కాంప్లిమెంట్స్. అసలు నువ్వు ఇండియన్ అంటే మేము నమ్మలేకుంటున్నాము. అంటే ఇండియన్స్ ఇంగ్లీష్ బాగా మాట్లాడరా అండి వాళ్ళ దృష్టిలో? వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అర్థం కాదు. ఓకే. మనోళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. ఎలా ఇంగ్లీష్ అయినా మాట్లాడొచ్చండి మనం. ఆపోజిట్ పర్సన్‌కి అర్థమైతే చాలు. సో, వాళ్ళకి అర్థమవుతది. నేను మాట్లాడేది నాకు 2 ఇయర్స్ నుంచి అలవాటైంది కదా! సో, వాళ్ళకి ఓకే. బానే అర్థమవుతది. నాతో ఫ్రెండ్లీగానే ఉంటారు అందరూ. ఇప్పటివరకు ట్రావెలర్స్ దగ్గర నుంచి నాకేం ప్రాబ్లమ్స్ అక్కడ రాలేదు కానీ ఫారినర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు. ఓకే. సో, ఫైనల్‌గా మీ గోల్ ఏంటి? ఈ గోల్ ప్లేసు అయితే ఇది చూస్తే నా లైఫ్ ఇంక చాలు అనే ప్లేస్ ఏంటి? అది అయితే నేను మొత్తం 195 తిరగాలనుకుంటున్నాను. అది వన్ ఆఫ్ ద అల్టిమేట్ గోల్. అది మొత్తం కంప్లీట్ అయిపోయినా కొన్ని హైకింగ్స్ ఉన్నాయి. కొన్ని అడ్వెంచర్స్ బకెట్ లిస్ట్‌లో పెట్టుకున్నాను. అవి ఓకే. కంప్లీట్ అయితే హ్యాపీ అండి. కొత్తగా ట్రావెలింగ్‌లోకి రావాలనుకునే వాళ్ళకి, ట్రావెల్ వ్లాగ్స్ చేయాలనుకునే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? అస్సలు రాకండే చెప్తాను. ఎందుకండి? ట్రావెలింగ్ చాలా ఎక్స్‌పెన్సివ్. ఆ! చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్. అంటే మీకుండే ప్లస్ పాయింట్ మీరు యూజ్ చేసుకోవట్లేదు. ఎక్కడికెళ్ళినా నేను ఇన్‌ఫ్లుయెన్సర్. ఈ ప్లేస్ ఇవ్వండి నేను ప్రమోట్ చేస్తా. ఈ ఫుడ్ పెట్టండి నేను ప్రమోట్ చేస్తా. అదొద్దండి. ఈ రూమ్ ఇవ్వండి నేను ప్రమోట్ అప్పుడు చేస్తా. వాళ్ళని మనం వీడియోలో చూపియాల. అన్‌వాంటెడ్‌గా చూపియాల్సొస్తది. ఆ! అలా ఏం లేదు. అప్పుడు మీరు ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీలో ఉండి, అక్కడ ఎళ్లి ఇండియన్ కమ్యూనిటీలో ఉంటే మీకు ట్రావెల్ ఏం చేసినట్టు? హ్మ్. ట్రావెల్ అంటే లోకల్ పీపుల్స్‌తో ఎళ్లి ఇంటరాక్ట్ అవ్వాలా, కల్చర్ ఎక్స్‌చేంజ్ చేసుకోవాలా అని. బట్ కొత్తోళ్ళకైతే సజెస్ట్ చేయను. ఓకే. జస్ట్ ఒక 5 డేస్ ఎళ్తారు, వచ్చేయండి అంటే ఓకే గానీ, నాకు ట్రావెలింగ్ కెరియర్‌గా చేసుకుంటారంటే చాలా ఎక్స్‌పెన్సివ్ తట్టుకోలేరు. ఓకే. ఇలా చాలా మంది వచ్చారు కదండీ! ఈ మధ్య రీసెంట్ ఒక 5 మంత్స్ బ్యాక్, 6 మంత్స్ బ్యాక్ చాలా ఇన్‌స్టాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పుట్టుకొచ్చినారు ట్రావెలింగ్ మీద. నేను నడుస్తున్నాను, నేను సైకిల్ తొక్కుతున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఇండియా తిరుగుతారండి. ఇండియాలో సపోర్ట్ దొరికితే తిరుగుతారు. ఓకే. ఏషియన్ కంట్రీస్‌లో ఒక 2, 3 దేశాలు తిరుగుతారు. లేదా మాక్సిమం 5 కంట్రీస్ తిరుగుతారు. ఓకే. దాని తర్వాత కష్టమండి. మళ్ళీ ఆఫ్రికానో, ఏషియానో లేకపోతే అమెరికా సైడో ఎళ్ళాలా. అవంతా డబ్బుతో కూడుకునే వ్యవహారమండి. మీరు మంచోళ్ళే. ఓకే. మీరు తిరుగుతారు. మీ దగ్గర ప్యాషన్ ఉంది. కానీ డబ్బులు లేకపోతే ఎవరు అలో చేయరుగా. డబ్బులు లేకుండా ట్రావెల్ చేయొద్దని చెప్తాను. ఓకే. ట్రావెలింగే మీ పనిగా, జాబ్‌గా పెట్టుకోవద్దంట. పెట్టుకోవద్దండి. అంటే కానీ అకేషనల్‌గా ఎళ్ళండి. అంటే చాలా మంది జాబులు వదిలేసి అవును. ట్రావెలింగ్ అలాంటివి వైపు చేయకండి అదొకటి అంటాను. అంటే యూట్యూబర్లు అందరూ సంపాదిస్తున్నారు కదా! ట్రావెలింగ్‌లో ఇంకా మంచి రీచ్ ఉంది. బాగా సంపాదిస్తున్నారు అని ప్రమోషన్ చెప్పేసి చేసేవాళ్ళు సంపాదించుకుంటారండి. ఓకే. ప్రమోషన్స్ సంపాదించుకుంటారు. హ్మ్. ట్రావెలర్ అనేవాడు ట్రావెల్ చేయాలి కానీ ప్రమోషన్స్ చేసుకొని ఏం చేసుకుంటాడు? ప్రమోషన్స్ చేసుకుంటే ఆ డబ్బులతో ట్రావెలింగ్ చేస్తాడు. అదే ఆ ప్రొడక్ట్ మంచిదో, కాదో జనాలకి సజెస్ట్ చేయడం అన్నది మంచిది కాదు. హ్మ్. డబ్బుల కోసం ప్రమోట్ చేసేయొచ్చు. బట్ మిమ్మల్ని ఫేస్‌ని చూసి మిమ్మల్ని నమ్మి జనాలు కొంటారు. ఓకే. అప్పుడు ఆబ్వియస్‌గా వాళ్ళని మోసం చేసినట్టు అవుతది కదా! సో, హ్మ్. అందుకని మోస్ట్‌లీ ప్రమోషన్స్ అవాయిడ్ చేసి మీ ఓన్ మనీతో ట్రావెల్ చేసుకుంటే ఇంకా బావుంటది. జాబ్ జాబ్ వదిలేసి వదలకుండా రాకుండా ఎర్న్ చేసుకోండి. అకేషనల్‌గా ఎళ్ళండి. ఒక 1 వీక్ హ్యాపీగా చిల్ చేయండి. అదే చెప్తాను నేను ఐటీ వర్క్ చేసే వాళ్ళందరికీ అదే చెప్తాను.
ఇయర్ అంతా మీకోసం కష్టపడండి. ఒక 10 డేస్ మీ ఫ్యామిలీ కోసం ఇయర్ అంతా కష్టపడండి. ఒక 5-10 డేస్ మీకోసం కష్టపడండి. ఆ డబ్బుతో ట్రావెలింగ్ చేయండి హ్యాపీగా. ఓకే. అదే గాని దీన్ని ఒక యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ గానో, ఒక జాబ్ గానో ఆడ చూడొద్దు. చూడకండి. ఓకే. అది కష్టం. ఎందుకంటే చాలా ఎక్స్‌పెన్సెస్ ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది ట్రావెలింగ్ అన్నిట్లో. ఓకే. ఫ్లైట్ టికెట్ దగ్గర నుంచి అన్నీ ఎక్కువైపోయినాయి. ఓకే. అండ్ సో ఫైనల్‌గా మీరు తెలుగు ట్రావెల్ కమ్యూనిటీకి ఇవ్వదలుచుకున్న వార్నింగా? లేకపోతే మాట్లాడదలుచుకున్న మాటలా? చెప్పాలనుకున్న సందేశమా? ఏదైనా సరే. ఏం చెప్పాలనుకుంటే మీ ట్రావెలింగ్ మీరు చేసుకోండి. కొత్త క్రియేటర్స్ వస్తారు. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ కంటెంట్ వాళ్ళది. అంతేగాని వాళ్ళకి వ్యూస్ వస్తా ఉంది, మనకి వ్యూస్ తగ్గిపోతా ఉంది, మన రీచ్ తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళనైతే చేయకండి. మళ్ళీ మీకు తానం తందాను ఇలాంటి అందరూ కొట్టరు. ఎవరో కొంతమంది చేస్తారు. అందరూ చేయరు. సో వాళ్ళ పాటుకు వాళ్ళు వదిలేయండి. వాళ్ళేదో వాళ్ళ కంటెంట్, వాళ్ళ ట్రావెలింగ్ వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అంటాను. ఓకే. ఓకే అండి. డన్. ఐ హోప్ ఇవన్నీ క్లియర్ అయిపోయి తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీ కూడా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. లెట్స్ సీ వాట్ Hopefully. హ్యాపెన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.